ఓకే. సో మనం ఏం చేసాం, మనము లాస్ట్ క్లాసు గ్లో వరకు చేసాం కదా. అవును సార్. సో టెక్స్ట్లో జస్ట్ ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో అవి ఏంటో చూద్దాం మనం, ఓకేనా. ఎస్. సో లేయర్ స్టైల్స్ మనం ఆల్రెడీ చూసాం. లేయర్ స్టైల్స్లో మనము బెవెల్ అండ్ ఎంబాస్ ఇవన్నీ చూసాం మనం, ఓకేనా. ఇవన్నీ సార్ ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు టెక్స్ట్ ర్యాప్ చెప్పారు కదా సార్. టెక్స్ట్ ర్యాప్ అది ఓన్లీ అంటే కస్టమ్ డిఫాల్ట్ గా కొన్ని ఉన్నాయి. ఒకవేళ మనం ఒకటి క్రియేట్ చేసుకుని అందులో టెక్స్ట్ ర్యాప్ చేయాలి అంటే ఎట్లా సార్? మనం అంటే అందులో ఆప్షన్స్ని వాడుకొని మీరు మీకు ఎట్లా అంటే అట్లా చేసుకోవాలి. అందుకో ఈ ఆప్షన్స్ని మీరు యూజ్ చేసుకొని ఓకే. ఇగో ఇక్కడ మీరు ఏంది, ఇగో ఈ మూడింటిని కంబైన్ చేసుకొని చేసుకోవాలి. సో నేను ఇప్పుడు యాక్చువల్లీ ఇంకొక ఆప్షన్ చెప్తాను మీకు. యాక్చువల్లీ డిస్టార్ట్ అండ్ పర్స్పెక్టివ్ అని ఒక ఆప్షన్ చెప్తాను. సో ఓకే. దాంట్లో మన ఓన్గా టెక్స్ట్ని కొంచెం మాడిఫై చేయడానికి ఉంటుంది. అండ్ కమింగ్ క్లాసెస్లో మీకు ఫిల్టర్స్ కూడా వస్తాయి. ఓకే. ఫిల్టర్స్ కూడా మనం టెక్స్ట్కి అప్లై చేసి టెక్స్ట్ని ఇంకా మాడిఫై చేసుకోవచ్చు, ఓకేనా. సో అలా కూడా చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి కొంచెం ఓన్లీ ఈ ఆప్షన్స్ని, ఈ వాల్యూస్ని కంట్రోల్ చేసుకోవాలి, ఓకేనా. ఎస్. అంటే ఇప్పుడు ఒక టెక్స్ట్ ఉంది, సంథింగ్ మనము ఒక బటర్ఫ్లై షేప్ లో ఉన్న ఒక షేప్ లో మనం ఈ టెక్స్ట్ ని పెట్టాలి. సో ఆ షేప్ మనం మీకు బటర్ఫ్లై షేప్లో పెట్టాలి అంటే చూడండి, వన్ వే ఈజ్ మీరు ఫోటోషాప్ కంటే ఈ కోరల్ డ్రా, ఇల్లస్ట్రేటర్ సాఫ్ట్వేర్స్లో ఉన్నాయి ఆప్షన్స్. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే అక్కడ మనం ఇమేజ్ వర్క్ చేయము ఆ సాఫ్ట్వేర్స్లో. ఇమేజ్ ఎడిటింగ్ చేయము అసలు. మొత్తం మన ఆ సాఫ్ట్వేర్స్లో మన వర్క్ అంతా ఏముంటుంది, ఆ మొత్తం షేప్ ఎడిటింగ్, వెక్టర్ డిజైన్, వెక్టర్ ఆర్టే ఉంటుంది, వెక్టర్ గ్రాఫిక్సే ఉంటాయి మనకి. ఓకే. సో అక్కడ మనకి అలా ఆ ఛాన్స్ ఉంటుంది. అయితే ఫోటోషాప్లో చేయాలంటే మాత్రం కొంచెం మనం మాన్యువల్గా చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ డైరెక్ట్గా ఒక ఆప్షన్ అనేది ఉండదు, ఓకేనా. సో దట్ ఈస్ ద థింగ్, రైట్. కృష్ణ 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 వినిపిస్తుందా వాయిస్ నాది? సరే, ఓకే. ఓకే, సో ఇప్పుడు మనము చూడండి టెక్స్ట్లో ఇంకా కొన్ని ఆప్షన్స్ చూద్దాం, రైట్. ఎస్. సో చూడండి, ఇప్పుడు టెక్స్ట్కి మనం ఏం చేసాము, లేయర్ స్టైల్స్ చూసాం. ఓకే, లేయర్ స్టైల్స్లో టెక్స్ట్కి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎట్లా వేయాలి చూసాము. ఓకే, గ్రేడియంట్ చూసాము, అలానే మనము అదే మెటాలిక్ టెక్స్ట్ చూసాము. ఓకే, సో అవన్నీ చూసాము. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆప్షన్ చూపిస్తాను మీకు. ఒకటి ఏంటంటే, ఒక ఇమేజ్ని టెక్స్ట్ లోపల ఎలా పెట్టాలి, పాయింట్ 1. 2, టెక్స్ట్ని ఇంకొంచెం డిఫార్మ్ ఎట్లా చేయాలి, ఇంకొంచెం డిస్టార్ట్ ఎలా చేయాలి. సో అది మనము చూద్దాం, ఓకేనా. ఫస్ట్ స్టెప్ నేను మీకు ఇమేజ్ ఎలా పెట్టాలో చూపిస్తాను. ఐ థింక్ నేను మీకు ఈ నోట్స్ ఇచ్చాను కదా, ఇచ్చానా, ఇవ్వలేదా? ఇవ్వలేదు సార్. ఓకే, ఈ నోట్స్ నేను మీకు ఈమెయిల్లో పంపిస్తాను కావాలంటే. ఓకే సార్. ఓకే, మీ ఈమెయిల్ ఏంటనేది మీరు మన వాట్సాప్ గ్రూప్లో పెట్టండి. ఐ థింక్ ఓకే ఆల్రెడీ ఎప్పుడో పంపించారనుకుంటా కదా నా ఈమెయిల్కి. పెయింటింగ్ పంపించాం కదా, డిజిటల్ పెయింట్ పంపించారు. ఓకే, నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను అది. ఓకే, సో చూడండి, మనకి ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఉందనుకో, ఓకే, ఎట్లయినా రికార్డింగ్ ఉంటుంది. సో రికార్డింగ్తో అయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అయినప్పటికీ ఇగో ఈ నోట్స్ కూడా మీకు హెల్ప్ చేస్తుంది, అంటే అడిషనల్ అడ్వాంటేజ్ అనమాట మీకు, ఓకేనా. నోట్స్లో కూడా మీకు అన్నీ ఉంటాయి ఏదైనా డౌట్ వస్తే. సో ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే, ఒక ఇమేజ్ని టెక్స్ట్లో పెడుతున్నాం, ఓకేనా. సో దీనికి 2 మెథడ్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ద ఫస్ట్ మెథడ్, ఓకే. దిస్ ఈజ్ క్లిప్పింగ్ మాస్క్ మెథడ్. సెకండ్ మెథడ్ కూడా ఉంది మనకి. సెకండ్ మెథడ్ వచ్చేసి మనకి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. అయితే దిస్ ఈజ్ మాస్క్ మెథడ్ అన్నమాట, ఓకేనా. సో నేను మీకు ఫస్ట్ మెథడ్ చూపిస్తాను, ఓకే. సో ఇప్పుడు మనం ఒక ఇమేజ్ తీసుకుందాం. And 1 minute, okay.
సో ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది మన దగ్గర. ఓకే, ఇప్పుడు ఈ ఇమేజ్ని మనము టెక్స్ట్ లోపల పెడదాం. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? ఎస్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఇమేజ్ లేయర్ టెక్స్ట్ లేయర్ పైన ఉండాలి. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇమేజ్ లేయర్ టెక్స్ట్ లేయర్ పైన ఉండాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనము ఈ ఇమేజ్ని ఈ టెక్స్ట్కి క్లిప్పింగ్ మాస్క్ చేయాలి. ఓకేనా? సో క్లిప్పింగ్ మాస్క్ మనం ఎలా చేస్తాం చూడండి, ఇట్స్ వెరీ ఈజీ. మీరు ఆల్ట్ పట్టుకొని ఈ 2 లేయర్స్ మధ్యలోకి రావాలి. ఓకేనా? ఆల్ట్ పట్టుకొని 2 లేయర్స్ మధ్యలోకి రావాలి. మధ్యలోకి వచ్చినప్పుడు మీకు ఒక డౌన్ పాయింటింగ్ యారో కనిపిస్తుందా? ఎస్ సార్. డౌన్ పాయింటింగ్ యారో కనిపించిన వెంటనే మీరు క్లిక్ చేయాలి. చూడండి ఏమైంది, ఇప్పుడు ఇమేజ్ టెక్స్ట్ లోపలికి వచ్చేసింది. చూడండి. సో ఇప్పుడు మీరు ఈ ఇమేజ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ Ctrl+T కొట్టేసుకొని, సో కొంచెం పెద్దగా చేసుకోండి, కావాలంటే కొంచెం రొటేట్ చేసుకోండి. సో చూడండి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. ఇప్పుడు ఈ 2 లేయర్స్ని మనం మర్జ్ చేద్దాం. ఓకే, సో ఇలా షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసి మర్జ్. ఓకే, మర్జ్ కమాండ్ ఏంటో చెప్పండి. ఐ థింక్ నేను మీకు చెప్పాను అనుకుంటా. మర్జ్ ఎలా చేయాలి? మర్జ్ ఒక కీబోర్డ్ షార్ట్ కట్ గుర్తుందా, మర్చిపోయారా? Ctrl+J కాపీ సార్. Ctrl+E గుర్తుపెట్టుకోండి. ఓకే. ఓకేనా? ఎస్ సార్. Ctrl+E. ఓకే, సో మర్జ్ అయిందా? సో ఇప్పుడు మీరు దీనికి కావాలంటే లేయర్ స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఎస్ సార్. దీనికి మీకు కావాల్సిన లేయర్ స్టైల్స్. ఓకే, ఇక్కడ చూడండి, అవుట్ సైడ్ పెట్టుకోండి. కావాలంటే ఇక్కడ మీకు రెడ్ కలర్ స్ట్రోక్ ఇచ్చుకుందాం దీనికి ఇలా. అండ్ కావాలి అంటే మనం ఇట్లా డ్రాప్ షాడో కూడా ఇవ్వచ్చు. ఓకేనా? ఎస్ సార్. చూడండి. సో ఇలా. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. సో దీని క్లిప్పింగ్ మాస్క్ అంటారు. కమింగ్ క్లాసెస్లో మనకి షేప్స్ కూడా వస్తాయి. ఓకే, షేప్ వర్క్ కూడా ఉంటుంది. సో షేప్స్లో ఏదైనా ఇమేజ్ పెట్టాలంటే కూడా సేమ్ ప్రొసీజర్. ఓకేనా? సేమ్ ఇలానే మనము పెడతాం. సో నేను ఇంకొక ఇమేజ్ పెడతాను. సో మేము టెక్స్ట్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. ఓకేనా? ఓకే, సో దీన్ని క్లోజ్ చేసేద్దాం. అండ్ ఎప్పుడైనా మీరు ఇమేజ్ని స్కేల్ చేసేటప్పుడు చూడండి, ఆల్ట్ అండ్ కార్నర్ డ్రాగ్ అయినా చేయాలి, లేదంటే ఆల్ట్ షిఫ్ట్ పట్టుకొని అయినా చేయాలి. అండ్ మీరు ఓల్డ్ వర్జన్స్ వాడుతుంటే కనుక ఆల్ట్ షిఫ్ట్ పట్టుకోవాలి. దిస్ ఈజ్ సెంటర్ స్కేల్. అర్థమైందా? సెంటర్ స్కేల్ ఓల్డ్ వర్జన్స్ ఆల్ట్ షిఫ్ట్, న్యూ వర్జన్స్ ఆల్ట్ అండ్ డ్రాగ్. ఓకేనా? అండ్ అనిలా, మీరు న్యూ వర్జన్ ఇన్స్టాల్ చేసుకున్నారా? ఎస్ సార్, చేశాను సార్. ఓకే, ఏ వర్జన్ అది? 2021 సార్. ఓకే, వెరీ గుడ్. సో మీరు లేటెస్ట్ వర్జన్ వాడుతున్నారు. ఓకే, సో మీకు రెండిట్లో డిఫరెన్స్ కనిపిస్తుంది కదా? ఉంది సార్. ఎస్ సార్. ఆ కమాండ్స్ లో మొన్నటిదాకా CS6 లో వర్క్ చేశాను. అది ఇప్పుడు మీరు చెప్పిన ఓల్డ్ కమాండ్ తోనే నేను డ్రాగ్ చేసేదాన్ని సార్, షిఫ్ట్. అది ఇక్కడేమో రివర్స్ లో ఉంది. మీకు ఇంకొక మీకు నేను ఒక సొల్యూషన్ చెప్తాను, చూడండి. మీరు ఇన్ కేసు మీకు కొత్త వర్షన్ అలవాటు అవ్వట్లేదు అనుకోండి. ఓకే, మీరు ఇక్కడ ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి ఇక్కడ మీకు చూడండి, యూజ్ లెగసీ ట్రాన్స్ఫార్మ్. ఇక్కడ మీరు కొంచెం లెగసీ ట్రాన్స్ఫార్మ్స్, యూజ్ లెగసీ డాక్యుమెంట్ ఇంటర్ఫేస్ ఇవి ఆన్ చేసుకున్నారు అనుకోండి. ఇవి ఆన్ చేసుకొని ఓకే కొట్టేసి
ఫోటోషాప్ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేశారనుకోండి, మీకు సేమ్ పాత వర్జన్ కమాండ్స్ యూజ్ చేసుకోవచ్చు కొత్త వర్జన్లో. ఓకే సార్. అర్థమైందా? ఓకే సో అది అయితే నేను నా సజెషన్ ఏంటంటే మీరు అసలు ఇవి ఆన్ చేయకండి, ఎందుకంటే మీరు కొత్త వర్జనే అలవాటు చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మీకు వచ్చే నెక్స్ట్ రిలీజెస్ అన్నీ మనకి ఇట్లా న్యూ వర్జన్ కమెంట్సే ఉంటాయి. ఇక ఓల్డ్ వర్జన్ అవుట్డేటెడ్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా? రైట్. ఓకే. సో ఇప్పుడు ఇమేజ్ని మనం టెక్స్ట్లో పెడదాము. సో ఏం చేద్దాం మనం? సో ఆల్ట్ పట్టుకొని 2 లేయర్స్కి ఇట్లా మధ్యలోకి రావాలి. సో ఇట్లా ఆ డౌన్ పాయింటింగ్ యారో వచ్చినప్పుడు క్లిక్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈజ్ Ctrl+T అండ్ కావాలి అంటే దీన్ని ఇలా పెద్ద చేసుకోండి. చూడండి. సో మీరు రెడ్ సైడ్ అంటే అటు సైడ్ పెట్టుకోండి టెక్స్ట్, అండ్ మీరు కావాలంటే కొంచెం ఇట్లా రొటేట్ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇలా రొటేట్ కూడా చేసుకోవచ్చు. చేసుకొని ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టేసి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంది? యాక్చువల్లీ ఇవి 2 సపరేట్ లేయర్స్. సో మనము మర్జ్ చేసేయాలి. ఇలా రెండింటిని షిఫ్ట్ పట్టుకొని Ctrl+E. ఓకే. తర్వాత సేమ్ థింగ్ దీనికి కావాలంటే మీరు లేయర్ స్టైల్స్ ఇచ్చుకోవచ్చు. ఓకే. సో చూడండి, లేయర్ స్టైల్స్, అండ్ మీకు కావాలి అంటే గ్లో కూడా ఇచ్చుకోవచ్చు. ఇన్నర్ షాడో కూడా ఇచ్చుకోవచ్చు. చూడండి, ఇన్నర్ షాడో అలా చూడండి, ఇన్నర్ షాడో కూడా వచ్చింది. అండ్ మీకు స్ట్రోక్ కూడా ఇచ్చుకోవచ్చు కావాలంటే. చూడండి, మంచి స్ట్రోక్ కూడా వచ్చింది ఇక్కడ. సో ఇలా అన్నమాట. రైట్? సో దిస్ ఈస్ వన్ వే. ఓకే, ఒక ఫస్ట్ మెథడ్ ఆఫ్ పుట్టింగ్ ఇమేజ్ ఇన్సైడ్ టెక్స్ట్. అయితే మనకి రెండో విధానం ఉంది. ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. మీరు ఫస్ట్ దాంతో చూస్తే ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది, కానీ ఇప్పుడు ఈ సెకండ్ మెథడ్ మనకి కన్వీనియంట్ ఉంటుంది అన్నమాట చాలా. ఫస్ట్ దా మెథడ్ కంటే సెకండ్ మెథడ్ చాలా కన్వీనియంట్ ఉంటుంది. సో ఎలా అనేది చూడండి. సో ఇది ఎట్లా అంటే ఇది కూడా ఇమేజ్ లేయర్ పైన ఉండాలి, టెక్స్ట్ లేయర్ కింద ఉండాలి. ఓకేనా? కంట్రోల్ చూడండి, కంట్రోల్ పట్టుకొని మీరు ఈ లెటర్ T మీద క్లిక్ చేయాలి. ఓకేనా? అండ్ ఎప్పుడు క్లిక్ చేయాలి? ఇక్కడ ఈ మన ఇమేజ్ లేయర్ యాక్టివ్ పెట్టుకొని క్లిక్ చేయాలి. ఓకేనా? టెక్స్ట్ లేయర్ కాదు, ఇమేజ్ లేయర్ యాక్టివ్గా ఉన్నప్పుడు మీరు కంట్రోల్ పట్టుకొని ఇక్కడ లెటర్ T మీద క్లిక్ చేయాలి. ఓకేనా? సో ఇలా మీకు సెలెక్షన్ వస్తుంది, టెక్స్ట్ చుట్టూరా సెలెక్షన్ వస్తుంది. ఓకే, ఆర్ యు ఆల్ గెటింగ్ మై పాయింట్? సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే చూడండి, ఇప్పుడు యాక్టివ్ లేయర్ ఇమేజ్ లేయర్ మాత్రమే ఉండాలి, ఇమేజ్ లేయరే ఉండాలి. సో ఇక్కడ చూడండి, కిందకి వచ్చేస్తే మీకు ఒక ఐకాన్ కనిపిస్తుందా? సో ఈ ఐకాన్ని మాస్క్ ఐకాన్ అంటారు. సో జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. చూడండి, సో క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇప్పుడు ఇమేజ్ టెక్స్ట్ లోపలికి వచ్చేసింది. సో ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఈ టెక్స్ట్ లేయర్ని డిలీట్ చేసేసుకోవచ్చు కావాలంటే. చూడండి, డిలీట్ చేసేసుకొని అండ్ ఇక్కడ చూడండి మనకి దిస్ ఈజ్ అ మాస్క్. మనకి కమింగ్ క్లాసెస్లో మాస్క్ అనే టాపిక్ వస్తుంది. సో అప్పుడు మీకు నేను డీటెయిల్గా మాస్క్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను. అయితే ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ఇక్కడ మనకు 2 థంబ్నైల్స్ వచ్చినాయి. చూడండి, దిస్ ఈజ్ అ మాస్క్ థంబ్నైల్, ఈ లెఫ్ట్ వచ్చేసి ఇమేజ్ థంబ్నైల్. సో మనం ఇమేజ్ కంట్రోల్ చేయాలంటే చూడండి, ఇమేజ్ మాస్క్ ఇప్పుడు 2 జాయిన్ అయి ఉన్నాయి. ఇక్కడ ఎట్లా జాయిన్ అయినాయి? ఇక్కడ చైన్ లింక్తో జాయిన్ అయినాయి. సో ఫస్ట్ ఈ చైన్ లింక్ బ్రేక్ చేయాలి. సో చైన్ లింక్ ఎలా బ్రేక్ చేస్తాం మనం? ఇక్కడ క్లిక్ చేయాలి. సో చైన్ లింక్ బ్రేక్. ఇప్పుడు నేను ఇమేజ్ని అడ్జస్ట్ చేస్తాను. Ctrl+T. చూడండి, ఇలా. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చైన్ లింక్ ఆన్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ నార్మల్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు మళ్ళీ కావాలంటే సేమ్ థింగ్ ఇందాకలానే దీనికి కూడా మీరు కావాలంటే ఇన్నర్ షాడో, డ్రాప్ షాడో, స్ట్రోక్,
బెవెల్ అండ్ ఎంబాస్ కూడా ఇవ్వచ్చు చూడండి, బెవెల్ అండ్ ఎంబాస్ కూడా ఇచ్చాను. ఓకేనా? బెవెల్ అండ్ ఎంబాస్లో ఆల్రెడీ మనకి ఇట్లా ఈ గోల్డెన్ గ్రేడియంట్ లాగా ఉంది, మనకి కావాలంటే ఇది పెట్టుకోవచ్చు మీరు. ఓకేనా? 3D టైప్లో వచ్చింది మనకి. ఓకే, సో దిస్ ఈజ్ ద సెకండ్ వే అనమాట. సో సెకండ్ వే మనకి ఏంటంటే కొంచెం కాంప్లికేటెడ్ సెకండ్ వే. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి రాకుల్ ప్రీత్ అని ఒకటి ఉంది కదా, రాకుల్ అని కూడా ఒకసారి. ఓకేనా? సో నేను మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను దీని మీద. ఓకే, మీరు అది చెయ్యాలి. సో అది ఏంటో చెప్తాను మీకు. ఫస్ట్ నేను ఇంకొక ఇమేజ్ తీసుకుంటాను, షారూక్ ఖాన్ తీసుకుంటాను. ఓకేనా? కావాలంటే కొంచెం చిన్నగా చేసుకున్నాను. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక యాక్టర్ తీసుకుంటాను నేను. ఐ థింక్ ప్రియాంక చోప్రా ఉంది ఇక్కడ. ఓకేనా? క్లియర్? సో ఇప్పుడు 3 ఇమేజెస్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దాం తెలుసా, ఈ ఇమేజెస్ని మనము మర్జ్ చేసేద్దాం. సో ఎట్లా మర్జ్ చేస్తాం మనం? కంట్రోల్-E. ఓకే, మర్జ్ చేసామా? ఇప్పుడు మనం ఏం చేద్దాం, సెలెక్షన్ తీసుకొద్దాం. ఓకేనా? కంట్రోల్ అండ్ క్లిక్ ఆన్ ద లెటర్ T. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, మనము ఇక్కడ మాస్క్ యాడ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనము చైన్ లింక్ ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేసి ఇవ్వండి, మీరు ముగ్గురు ఫేసులు సరిగ్గా కనిపించాలి మనకు. ఓకేనా? రైట్? సార్ మీకు కావాలంటే దీన్ని కరెక్ట్గా సెట్ చేసుకోండి. ఓకే, ఓకే, ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, మనం దీనికి కావాలంటే టెక్స్ట్ లేయర్ డిలీట్ చేసేద్దాం. అండ్ దీనికి మీరు కావాలి అంటే ఇలా మీరు స్ట్రోక్ వేసుకోండి. ఓకే, రైట్? ఓకే, సో చూడండి. సో మీరు ఇంకేదైనా వర్డ్ యూజ్ చేయండి. అయితే నేను మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను. సో మీరు నాకు ఏం చేయాలి తెలుసా, ఒక 5 ఫిల్మ్ స్టార్స్. ఓకేనా? 5 ఫిల్మ్ స్టార్స్ ఫొటోస్. ఓకేనా? స్టార్స్ అనే వర్డ్లో పెట్టాలి. ఓకేనా? యూజ్ స్టార్స్, యూజ్ వర్డ్ స్టార్స్. ఓకేనా? అండ్ పుట్ ఫొటోస్ ఆఫ్ 5 ఫిల్మ్ స్టార్స్. ఓకేనా? ఇన్సైడ్. సో ఇది మీకు అసైన్మెంట్ నెక్స్ట్ క్లాస్. ఓకే సార్. కృష్ణ, నీ అసైన్మెంట్ పంపించావా నాకు మెయిల్కి? లేదు సార్, పంపించలేదు సార్. నేను వాట్సాప్ పంపించాను, మళ్ళీ మెయిల్ పంపిద్దాం అనుకున్నాను సార్. మెయిల్ సరే సార్, ఇప్పుడు పంపించావా వాట్సాప్కి?
లేదు సార్ పంపిస్తాను మీకు వాట్సాప్. రైట్. సో దిస్ ఈజ్ యువర్ అసైన్మెంట్ ఫర్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, ఓకే సార్. ఇప్పుడు మనము నెక్స్ట్ చూద్దాం. ఓకే, సో టెక్స్ట్లో ఇమేజ్ ఎలా పెట్టాలి అనేది చూసాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనకి టెక్స్ట్ని ఇంకొంచెం డిఫరెంట్గా డిఫార్మ్ చేయడానికి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ఏంటో ఆప్షన్స్, అవి ఎక్కడ ఉన్నాయి చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ మీరు ట్రాన్స్ఫార్మ్ టూల్ని యాక్సెస్ చేయాలి. ట్రాన్స్ఫార్మ్ టూల్ ఎట్లా యాక్సెస్ చేస్తాం చెప్పండి? కంట్రోల్ టీ. ఓకేనా? ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ టూల్ యాక్సెస్ అయింది. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ సెంటర్లో చూడండి, మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి ఇక్కడ. సో ఓకే, స్కేల్, రొటేటివ్ అని ఉన్నాయి. అయితే ఇక్కడ చూడండి, స్క్యూ అని ఉంది. స్క్యూ అంటే ఏంది? చూడండి, ఇట్లా కొంచెం బెండ్ అవుతుంది, చూసారా? ఇట్లా కొంచెం బెండింగ్ లా వచ్చింది, ఇటాలిక్ లాగా. ఓకే, అయితే ఇంకా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు రైట్ క్లిక్ చేశారనుకోండి, డిస్టార్ట్ పర్స్పెక్టివ్. ఇవి యాక్టివ్గా లేవు, చూసారా? అవును సార్. సో ఇవి ఎందుకు యాక్టివ్గా లేవు మనకి? ఎందుకంటే చూడండి, ఇవి ఓన్లీ ఇమేజెస్ మీద పనిచేస్తాయి. ఓకేనా? టెక్స్ట్ అనేది ఇమేజ్ కాదు. ఓకే, టెక్స్ట్ ఈజ్ లైక్ అ వెక్టర్ ఆబ్జెక్ట్ అన్నమాట. ఓకే సార్. సో మనము టెక్స్ట్ని కూడా ఇమేజ్ లాగా కన్వర్ట్ చేయాలి. అప్పుడు టెక్స్ట్ మీద కూడా ఈ ఆప్షన్స్ మనము యూజ్ చేయొచ్చు. ఓకే, అది ఆల్ గెటింగ్ మై పాయింట్? ఓకే, సో టెక్స్ట్ని ఇమేజ్లా కన్వర్ట్ చేయాలి అంటే, సో చూడండి, మనకి ఒక ఆప్షన్ ఉంది. ఓకే, నేను మీకు నోట్స్ పంపిస్తా, ద నోట్స్లో కూడా ఉంటుంది. సో చూడండి, ఇక్కడ మీరు టెక్స్ట్ లేయర్ మీద రైట్ క్లిక్ చేయాలి. ఓకేనా? టెక్స్ట్ లేయర్ మీద రైట్ క్లిక్ చేసి చూడండి, ఇక్కడ మనకి ఆప్షన్ ఉంది, రాస్టరైజ్ టైప్. ఓకేనా? రాస్టరైజ్ టైప్. సో ఇది మీరు క్లిక్ చేశారనుకోండి. ఓకే, సో చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఇందాక ముందర ఏముండే, టీ ఉండే ఇక్కడ. ఓకే, ఇప్పుడు టీ కాస్త ఇగో ఇట్లా టీ వెళ్ళిపోయి మీకు ఇక్కడ ఈ వర్డ్స్ కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు దిస్ ఈజ్ అన్ ఇమేజ్. అర్థమైందా? దిస్ ఈజ్ అన్ ఇమేజ్. ఇది టెక్స్ట్ కాదు ఇక. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి కంట్రోల్ టీ అందాం. ఇప్పుడు రైట్ క్లిక్ చేద్దాం. చూడండి, వచ్చేసాయి ఆప్షన్స్. సో చూడండి, ఇప్పుడు నేను దీన్ని డిస్టార్ట్ చేస్తాను. చూడండి, డిస్టార్ట్ ఎట్లా ఉంటుందో చూడండి, చూసారా? ఎలా? ఓకే, ఒక 3D టైప్లో మనకి డిస్టార్ట్ అయింది టెక్స్ట్. సో దీన్ని నేను ఇంకో రకంగా కూడా చేయొచ్చు. ఓకే, కంట్రోల్ జే, డూప్లికేట్ తీసుకున్నా. సో దీన్ని ఒక కింద ఇంకో డూప్లికేట్ని పెడతాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఏం చేద్దాం మనం యాక్చువల్గా చూడండి. సో దీన్ని కొంచెం నేను మళ్ళీ డిస్టార్ట్ చేస్తాను ఇట్లా. రైట్. సో మళ్ళీ కింద లేయర్ని కూడా మనము సేమ్ థింగ్ డిస్టార్ట్ చేద్దాం. అండ్ అనిల, మీరు అంటే మన ఫోటోషాప్ స్టార్ట్ కాకముందు మీరు డెమోకి వచ్చారా ఏమన్నా నా దగ్గర? లేదు సార్, రాలేదు సార్. ఓ, రాలేదా? ఓకే. సో అంటే ఎవరా లేడీకి డెమో ఇచ్చానా, మీరేనా అని డౌట్. లేదు సార్, రాలేదు. అంటే మీరు డైరెక్ట్ జాయిన్ అయిపోయారు కదా వితౌట్ ఎనీ డెమో? అవును సార్. సో చూడండి ఇక్కడ, సో ఒక సంథింగ్ లైక్ షాడో టైప్ అనమాట. ఓకే, సో దీనికి మీరు ఇంకో పని ఏం చేస్తారంటే, ఒక్క నిమిషం,
మీరు మళ్ళీ రీడు కొట్టచ్చు. ఓకే, షిఫ్ట్ కంట్రోల్ జెడ్ ఓకేనా. షిఫ్ట్ కంట్రోల్ జెడ్ అంటే రీడు, కంట్రోల్ ఆల్ట్ జెడ్ అంటే బ్యాక్ వెళ్తాం ఓకేనా. కంట్రోల్ ఆల్ట్ జెడ్ బ్యాక్ అంటే ఓల్డ్ వర్జన్స్, కంట్రోల్ జెడ్ న్యూ వర్జన్స్, షిఫ్ట్ కంట్రోల్ జెడ్ ఫ్రంట్ వెళ్ళడానికి. సో మనం ఇలా చేసాం కదా నార్మల్లీ. ఓకేనా. సో ఇప్పుడు చూడండి దీన్ని ఇట్లా రొటేట్ చేయొచ్చు మనం, అంటే కొంచెం మనకు ఒక పర్ఫెక్ట్ షాడో లాగా ఓకేనా. మిర్రర్ ఇమేజ్. ఓకే ఎస్ రైట్. సో ఇప్పుడు ఓకే, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, చూద్దాం మీరు ఆన్సర్ ఇవ్వగలుగుతారో లేదో. ఇప్పుడు ఈ టెక్స్ట్కి మనం షాడో ఇవ్వాలి, అంటే ఈ టెక్స్ట్కి బ్లాక్ కలర్ ఇవ్వాలి. ఎట్లా ఇస్తాం చెప్పగలుగుతారా? కింద అంటే నార్మల్ సాలిడ్ కలరా సార్? బ్లాక్ కలర్, షాడో బ్లాక్లో ఉంటుంది కదా. సో నాకు ఈ టెక్స్ట్కి బ్లాక్ ఇవ్వాలి. టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఫిల్ కలర్ అది చేంజ్ చేసుకోవడం సార్. టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఫిల్ కలర్ చేసుకోండి, ఆర్ ఎల్స్ ఇక్కడ ఈ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఓకే ఇమేజ్ కలర్ ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలరా సార్? మీరు రెండు రకాలుగా ఇవ్వచ్చు. చూడండి, ఒకటి ఏంటంటే మనం ఫస్ట్ ఇక్కడ బ్లాక్ కలర్ తీసుకొని చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ లేయర్కి సెలెక్షన్ రావాలి మనకి. లేయర్కి సెలెక్షన్ ఎలా వస్తుంది మనకి? సెలెక్షన్ రావాలంటే మీరు కంట్రోల్ అండ్ క్లిక్ చేసుకోవాలి ఓకేనా. కంట్రోల్ అండ్ క్లిక్ చూడండి, ఇలా చేయాలి. కంట్రోల్ అండ్ క్లిక్ ఆన్ ద లేయర్ థంబ్నెయిల్ ఓకేనా. ఇగో దిస్ ఈస్ కాల్డ్ లేయర్ థంబ్నెయిల్. కంట్రోల్ అండ్ క్లిక్ చేయాలి. ఇప్పుడు నీకు లేయర్ థంబ్నెయిల్ సెలెక్ట్ అయింది. ఇప్పుడు మనము ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్ కొట్టాలి చూడండి. అండ్ ఇప్పుడు సెలెక్షన్ రిమూవ్ చేయాలంటే కంట్రోల్+D ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈస్ ఇక్కడ ఒపాసిటీ తగ్గించుకోవాలి. సో చూడండి, కొంచెం లైట్ ఒపాసిటీ. సో మీకు ఒక లైట్ షాడో లాగా వచ్చింది. ఓకే, దిస్ ఈజ్ వన్ వే. ఇంకొక వే చెప్తాను నేను మీకు. ఒకవేళ ఇది మీకు కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తే ఇంకా ఈజీ మెథడ్ ఈజ్ సింపుల్గా మీరు ఈ లేయర్ని డబల్ క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు కలర్ ఓవర్లే తీసుకోండి ఓకేనా. కలర్ ఓవర్లే తీసుకొని కావాలంటే ఇక్కడ మీకు ప్యూర్ బ్లాక్ కావాలంటే ప్యూర్ బ్లాక్, అండ్ కొంచెం లైట్ ఒపాసిటీ కావాలంటే ఇట్లా ఒపాసిటీ తగ్గించుకోవచ్చు ఇట్లా. ఓకే, అయితే ఇక్కడ చూడండి ఒపాసిటీ తగ్గిస్తుంటే నాకు ఏదో రెడ్ కలర్ వస్తుంది ఓకేనా. సో ఒక పని చేద్దాం, మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి ఒపాసిటీ తగ్గిద్దాం. ఓకే సో ఇలా చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ 2 వేస్ అనమాట మనకి కలర్ అప్లై చేయడం. ఓకే, సో చూడండి, డిస్టార్ట్ తోటి మనకి ఇలా 3D టైప్లో టెక్స్ట్ని క్రియేట్ చేయొచ్చు ఓకేనా. నెక్స్ట్ ఈజ్ చూడండి, డిస్టార్ట్ లాగానే మనకి పర్స్పెక్టివ్ అని ఉంది ఇక్కడ చూడండి ఓకేనా. సో దీనికి కావాలంటే సేమ్ రెడ్ కలర్ ఇద్దాం మనం. సో పర్స్పెక్టివ్ ఎక్కడ ఉంటుంది మనకి చూడండి, పర్స్పెక్టివ్ కూడా మనకి ప్రస్తుతానికి డిజేబుల్ ఉంది అది. సో ఎనేబుల్ చేయాలంటే ఏం చేయాలి, మనము టెక్స్ట్ని ఇమేజ్లోకి కన్వర్ట్ చేయాలి ఆర్ రాస్టరైజ్ చేయాలి. సో రైట్ క్లిక్, రాస్టరైజ్ టైప్ ఓకేనా. సో ఇప్పుడు మనకి పర్స్పెక్టివ్ కూడా వస్తుంది చూడండి, వచ్చిందా. సో పర్స్పెక్టివ్ అంటే ఏంది, నేను ఇక్కడ ఇంకో డూప్లికేట్ తీసుకుంటా ఎట్లా పెడదాం ఓకేనా. సో దీన్ని పైకి పెడదాం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కంట్రోల్ T, పర్స్పెక్టివ్ చూడండి ఇలా వస్తాను ఓకే. అండ్ దీన్ని మనం ఏం చేద్దాం, మళ్ళీ దీనికి కూడా పర్స్పెక్టివ్ ఇద్దాం.
ఓకేనా? ఎస్ చూడండి ఎలా ఎలా క్రియేట్ చేసామో మనం, ఓకేనా? సో దీన్ని ఒక రిఫ్లెక్షన్ టైప్లో చేసాం అన్నమాట, ఓకేనా? దీన్ని మీరు ఇంకో పని చేయొచ్చు. సో కంట్రోల్ T. సో దీన్ని మీరు కావాలంటే డిస్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, డిస్టార్ట్ అండ్ పర్స్పెక్టివ్ రెండు చేసుకోవచ్చు మీకు కావాలంటే. ఎస్ అర్థమైందా? ఎస్ సార్. చూడండి ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. ఎస్ సార్. సో ఇప్పుడు చూడండి, నేను మీకు ఇంకోటి ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా, ఓకేనా? ఎస్ సార్. ఫస్ట్ మనము ఈ రెండు లేయర్స్ని మర్జ్ చేద్దాం. సో ఎట్లా మర్జ్ చేస్తాం? 2 లేయర్స్ని, ఏంటి సార్? ఈ 2 లేయర్స్ని ఎట్లా మర్జ్ చేస్తాం మనం? కంట్రోల్ ఈ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్, Control E. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, నేను ఈ టెక్స్ట్ని ఒక బ్రష్లోకి మారుస్తాను, ఓకేనా? ఇది యాక్చువల్లీ ఫస్ట్ మనం ఏం చేసాం, టెక్స్ట్ క్రియేట్ చేసాం, దాన్ని ఇమేజ్లో కన్వర్ట్ చేసాం. ఇప్పుడు ఈ ఇమేజ్ని మనము బ్రష్లోకి కన్వర్ట్ చేస్తాం, ఓకేనా? ఎస్ సార్. సో ఎలా కన్వర్ట్ చేస్తాం చూడండి. అంటే చూడండి, మనము బ్రషెస్ చూసాం ఆల్రెడీ. బ్రషెస్లో ఆన్లైన్లోంచి ఎట్లా బ్రష్ డౌన్లోడ్ చేయాలి, అలానే మన దగ్గర ఉన్న బ్రషెస్ని ఎలా యూజ్ చేయాలి, సో అంతవరకు చూసాం మనం. కానీ మన ఓన్ బ్రష్ ఎలా క్రియేట్ చేయాలి, సో నేను ఆ పాయింట్ మీకు చెప్పలేదు ఇంకా. సొంత బ్రష్, ఓకే? అవును సార్. సో ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని ఒక బ్రష్ లాగా మారుస్తాను. చూడండి ఎట్లా మారుస్తాను. సో దీనికి కూడా మీరు చూడండి, దీనికి మీకు డౌట్ ఉంటే మీరు నా రికార్డింగ్ చూడండి, లేదంటే నేను మీకు నోట్స్ పంపిస్తాను. నోట్స్లో కూడా మీకు చూడండి ఇది ఉంటుంది, వేర్ ఇస్ ద థింగ్ చూపిస్తాను. ఇగో ఇక్కడ బ్రషెస్ ఉన్నాయి, ఓకే? బ్రషెస్ ఉంటుంది, ఇక్కడ కస్టమ్ బ్రష్ ఆప్షన్ ఉంది చూడండి. టు క్రియేట్ అ కస్టమ్ బ్రష్ అంటే మన ఓన్ బ్రష్, ఓకే? సెలెక్ట్ లేయర్ థంబ్నైల్ బై హోల్డింగ్ కంట్రోల్ అండ్ క్లిక్ ఆన్ ద లేయర్ థంబ్నైల్, డిఫైన్ బ్రష్ ప్రీసెట్. సో ఇదేంటి అనేది నేను మీకు చూపిస్తాను, ఓకేనా? ఓకే. సో చూడండి, కంట్రోల్ పట్టుకొని మీరు ఈ థంబ్నైల్ మీద క్లిక్ చేయాలి, ఓకేనా? కంట్రోల్ పట్టుకొని ఈ లేయర్ థంబ్నైల్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మీరు ఇలా ఎడిట్లోకి వెళ్ళండి, ఓకేనా? ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ మనకి డిఫైన్ బ్రష్ ప్రీసెట్ అని ఉంటుంది, ఓకేనా? కనిపిస్తుందా మీకు? ఎస్ సార్. డిఫైన్ బ్రష్ ప్రీసెట్, ఓకే? ఇది క్లిక్ చేసుకొని మీరు కావాలంటే ఏదైనా నేమ్ ఇచ్చుకోండి, మ్యాట్ బ్రష్ అని, ఓకేనా? ఓకే, ఇప్పుడు ఓకే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత మీరు కావాలంటే దీన్ని డిలీట్ చేసేసుకోండి, ఓకే? సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చేద్దాం, ఇగో ఈ బ్రష్ వచ్చేసింది మనకు. చూడండి ఇక్కడ బ్రషెస్లో ఇగో మన మ్యాక్ బ్రష్ వచ్చేసింది. సో ఈ బ్రష్ని మీరు ఎలా కంట్రోల్ చేస్తారు? సో నేను మీకు ఆల్రెడీ బ్రషెస్ గురించి చెప్పాను, గుర్తుందా? ఎస్ సార్. ఓకే, కంట్రోల్ చూడండి మీకు కలర్ ఇచ్చుకోవచ్చు, సేమ్ థింగ్. చూడండి, అండ్ దీనికి కావాలంటే మనము చూడండి షిఫ్ట్ అండ్ లెఫ్ట్ యారో యాంగిల్ కూడా మారుతాం, చూసారా? ఎస్ సార్. అండ్ దీని సెట్టింగ్స్ మార్చుకోవచ్చు మీరు కావాలంటే, బ్రష్ సెట్టింగ్స్ ఇవన్నీ నేను గుర్తున్నాయా? ఎస్ సార్ చెప్పండి. ఎస్ సార్. స్పేసింగ్ ఇంక్రీజ్ చేసుకొని షిఫ్ట్ పట్టుకొని కూడా చూడండి వచ్చింది. ఇంకా చిన్న చేద్దాం అనుకుంటున్నాను, ఓకేనా? ఎస్ సార్. కొంచెం స్పేసింగ్ తగ్గిద్దాం చూడండి, ఓకేనా? ఎస్ సార్. అండ్ తర్వాత అలానే మీరు కావాలంటే దీని యాంగిల్ మార్చుకోండి, ఓకే? యాంగిల్ -30 యాంగిల్ పెట్టుకోండి కదా. సో చూడండి
సో అలానే మీరు కావాలంటే మళ్ళీ ఇక్కడ ఇట్లా మార్చేసుకోండి, ఇట్లా మళ్ళీ ఇట్లా మార్చుకోండి. ఓకే, సో ఒక డిజైన్ లాగా వస్తుంది మనకి. సో ఇది మనము ఇలా చేసే బదులు ఒక మంచి ఒక టీషర్ట్ డిజైన్ లాగా తయారు చేద్దాం. ఓకేనా? సో మనం గూగుల్లోకి వెళ్దాం. మనం ఇక్కడ టీషర్ట్ అని టైప్ చేద్దాం. ఓకేనా? సో మనం ఈ టీషర్ట్ తీసుకుందాం. ఓకేనా? ఓకే. సో టీషర్ట్ అని పెడదాం. సో దీన్ని మనము బాగా ఫోటోషాప్లో ఓపెన్ చేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ నుంచి ఓపెన్ అవ్వట్లేదు ఇది జనరల్గా. సో వేర్ ఇస్ అ టీషర్ట్ ఇక్కడ. ఓకే ఓకే, సో మీరు బ్యాక్గ్రౌండ్ అన్లాక్ చేసుకోండి. ఓకే, అండ్ చూడండి ఇప్పుడు నాకు ఇక్కడ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ తీసేద్దామని ఉంది నాకు. ఓకేనా? సో చూడండి మనము ఒక ప్రొసీజర్ ఈజ్ మనకి ఇక్కడ మ్యాజిక్ వ్యాండ్ ఉంది ఆల్రెడీ. సో మ్యాజిక్ వ్యాండ్ తోటి మీరు కావాలంటే ఈ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా సెలెక్ట్ చేసుకొని డిలీట్ కొట్టారంటే వెళ్ళిపోతుంది. ఇలా చేయొచ్చు. ఇంకో విధానం ఏంటి తెలుసా మీకు? సింపుల్గా ఇక్కడ మ్యాజిక్ ఎరేజర్ అని ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. మ్యాజిక్ ఎరేజర్. మ్యాజిక్ ఎరేజర్ ఏం చేస్తుంది మనకి? చూడండి, జస్ట్ ఒక సింగిల్ క్లిక్ తోటి, సో సింగిల్ క్లిక్ తోటి బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసేస్తుంది. మ్యాజిక్ వ్యాండ్ ఏంటంటే సింగిల్ క్లిక్తో రిమూవ్ చేయదు, ఫస్ట్ సెలెక్ట్ చేస్తుంది. సెలెక్ట్ చేసి తర్వాత మనమే మాన్యువల్గా డిలీట్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా? సో ఆ ప్రాబ్లం లేకుండా ఇది మ్యాజిక్ ఎరేజర్ ఏంటంటే సింగిల్ క్లిక్ తోటి బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసేస్తుంది. ఎస్పెషల్లీ ఇట్లాంటి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయనుకోండి, మనకి బెస్ట్ ఏంటి? మ్యాజిక్ ఎరేజర్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనము బ్రష్ తీసుకుందాం. సో మన ఓన్ బ్రష్ తీసుకున్నాం అండ్ నేను న్యూ లేయర్ తీసుకుంటాను ఇక్కడ. ఓకేనా? న్యూ లేయర్ తీసుకొని చూడండి ఇప్పుడు నేను ఈ డిజైన్ వేస్తాను. చూడండి ఇట్లా వచ్చిందా? సో ఇది కొంచెం ఇంకా చిన్నగా చేసుకోండి. ఓకేనా? సో దీన్ని మనము కొంచెం యాంగిల్ చేంజ్ చేద్దాం. సో ఇట్లా. ఓకే, తెలుసు కదా షార్ట్ కట్ యాంగిల్కి. సో చూడండి అది ఇంకొంచెం ఇది వంకరగా ఉండాలి. ఓకే, ఇది కరెక్ట్. ఓకే, అండ్ అలానే అండ్ స్ట్రైట్గా ఎట్లా వచ్చింది అది షిఫ్ట్ పట్టుకున్నాను. ఓకేనా? సో తర్వాత మీరు ఇక్కడ -30 పెట్టండి సింపుల్గా అండ్ మళ్ళీ ఎట్లా వేసేసుకోండి. సో మళ్ళీ మీరు +30 పెట్టేసుకోండి. ఓకే, మళ్ళీ ఓకేనా? సో జస్ట్ మనము ఇటు సైడ్ వేసేద్దాం, అయిపోతుంది. చూడండి ఇటు సైడ్. ఓకే, అలా. ఓకే, సో నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. ఓకే, సో నాకు ఓకే ఇక్కడంతా రెడ్డిష్ కలర్లో వస్తుంది. ఇక్కడ నాకు నాకు కలర్స్ రావాలి. సో నేను ఏం చేయాలి? ఓన్లీ ఒకటే కలర్ వస్తుంది, నాకు డిఫరెంట్ కలర్స్ కావాలి. కలర్ డైనమిక్స్ లో చేంజ్ చేసుకోవాలి. వెరీ గుడ్. కలర్ డైనమిక్స్ ఆన్ చేసుకొని సో మనం ఇక్కడ హ్యూజ్ జిటర్ ఆన్ చేద్దాం. ఓకేనా? ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే తగ్గిద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి చూడండి కలర్స్ వస్తుంది, చూసారా? ఇట్లా. సో డిఫరెంట్ కలర్స్ అన్నమాట.
చూడండి, రైట్. Yes, sir. సో ఇలా మనకి కలర్ డైనామిక్స్లో గురించి కూడా మార్చుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకా దీన్ని ఇంట్రెస్టింగ్ చేయాలంటే చూడండి, మీరు కావాలి అంటే దీనికి ఒక బ్లెండింగ్ మోడ్ అప్లై చేయొచ్చు. చూడండి, మీరు డిఫరెంట్ బ్లెండింగ్ మోడ్స్ అప్లై చేయొచ్చు. చూడండి, మల్టిప్లై పెడితే చూడండి ఎలా వచ్చిందో. Yes. చూసారా, మల్టిప్లై పెడితే కొంచెం డార్క్ వచ్చింది. సో మీరు స్క్రీన్ పెట్టారనుకోండి కొంచెం బ్రైట్ వస్తుంది మీకు. చూడండి, అండ్ మీరు ఇంకా బ్రైట్ కావాలంటే కలర్ లీనియర్ డాట్స్ కూడా పెట్టుకోవచ్చు మీరు. సో దీన్ని ఇంకా బ్రైట్ చేయాలంటే మీరు డూప్లికేట్ చేసుకోండి లేయర్స్. చూడండి, అది ఇంకా బ్రైట్ వచ్చింది. Yes, sir. ఓకేనా. సో ఇట్లా. అండ్ మీరు కావాలంటే ఒపాసిటీ తగ్గించుకోవచ్చు కొంచెం. చూడండి, కొంచెం ఒపాసిటీ తగ్గించుకొని మీరు కావాలంటే దీన్ని డూప్లికేట్ చేసుకోవచ్చు. ఓకే, అప్పుడు మీకు ఇంకొంచెం రియలిస్టిక్గా వస్తుంది. అండ్ దీన్ని మీరు మిక్స్ చేసుకోవచ్చు మల్టిప్లైతో, డార్క్ అండ్ తోటి. ఓకే, వేరే బ్లెండింగ్ మోడ్స్తో కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకేనా. సో ఇట్లా, Okay. రైట్. సో Yes, సో sir. మనకు ఒక టీ షర్ట్ ప్యాటర్న్ క్రియేట్ చేసాం. చూడండి, టీ షర్ట్ Yes, sir. ప్యాటర్న్. సో ఇది కూడా నేను మీకు ఒక అసైన్మెంట్ ఇస్తాను. సో మీరు ఏం చేయాలంటే నేను ఒక టెక్స్ట్ ఇస్తాను మీకు. సో అదేంటంటే చూడండి, క్రియేటివ్ ఆర్టిస్ట్ అనే ఈ వర్డ్ తోటి, ఈ వర్డ్ని మీరు యూజ్ చేసి ఈ ప్యాటర్న్లో ఒక టీ షర్ట్ మీద డిజైన్ లాగా పెయింట్ చేయాలి. పాయింట్ అర్థమవుతుందా? ఎస్ సార్. ఇది మీ సెకండ్ అసైన్మెంట్. ఓకేనా. Okay, sir. క్రియేటివ్ ఆర్టిస్ట్ అయితే మీరు మ్యాక్ వాడే బదులు క్రియేటివ్ ఆర్టిస్ట్ అని వాడాలి. అండ్ ఎలా అయితే నేను డిస్టార్ట్ అండ్ పర్స్పెక్టివ్ కూడా వాడానో మీరు కూడా అట్లా వాడేసి ఇగో ఇట్లా ఒక ఇంకా కావాలి. ఇగో డిజైన్ కూడా చూడండి ఇలానే ఉండాలని రూల్ లేదు డిజైన్. మీరు ఇంకా వేరే ఇగో బ్రష్ సెట్టింగ్స్ మనం చాలా చూసాం, షేప్ డైనామిక్స్లో, సైజ్ జిటర్, సో ఇట్లా చాలా చూసాం మనం. సో మీరు ఆ కాంబినేషన్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకేనా. సో యూజ్ చేసి మీరు ఇది కూడా నాకు నెక్స్ట్ క్లాస్ చూపించాలి ఈ అసైన్మెంట్. ఓకే, ఇది క్లియర్? రైట్. Yes, sir. ఓకే. సో చూడండి, టెక్స్ట్ లాస్ట్ క్లాస్లో మనము టెక్స్ట్ లేయర్ స్టైల్స్ అండ్ టెక్స్ట్ యొక్క బేసిక్స్ అవన్నీ చూసాం. క్యారెక్టర్ ప్యానల్ కూడా చూసాం, గుర్తుందా క్యారెక్టర్ ప్యానల్? ఎస్ సార్, గుర్తుంది సార్. సో అండ్ లీడింగ్ అండ్ ట్రాకింగ్ గురించి చెప్పా కదా నేను మీకు లాస్ట్ క్లాస్. చెప్పానా? అదే టెక్స్ట్ స్పేసింగ్ అవే కదా సార్. అదే టెక్స్ట్కి ఒక లైన్ గ్యాప్, లెటర్ గ్యాప్. ఓకే, రైట్. సో మనము టెక్స్ట్ ఆప్షన్స్ అన్నీ కవర్ చేసాం. ఓకేనా. సో ఇప్పుడు మనము ఒక న్యూ టాపిక్ స్టార్ట్ చేయబోతున్నాం. ఓకేనా. సో విల్ బీ స్టార్టింగ్ అ న్యూ టాపిక్. సో వాట్ ఈస్ దట్ న్యూ టాపిక్? ఓకేనా. సో చూడండి ఇక్కడ సో ఇది ఒక బుక్ కవర్ అన్నమాట. ఓకే, బుక్ యొక్క కవర్. సో నేను దీన్ని మోడిఫై చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని టెక్స్ట్లని నేను రిమూవ్ చేసేయాలి. ఓకేనా. సో ఎలా చేస్తాము? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఈ ఆథర్ నేమ్ అని ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఇది నేను రిమూవ్ చేసేయాలి. ఓకేనా. సో దానికి మనము ఏం చేస్తాం? నార్మల్ ప్రొసీజర్ ఈజ్ చూడండి, ఫస్ట్ మనము ఈ కలర్ పిక్ చేసుకోవాలి. ఓకేనా. సో ఈ కలర్ ఎట్లా పిక్ చేసుకుంటాం మనం? చూడండి, ఇక్కడ క్లిక్ చేసి మనకి కలర్ డ్రాప్ ఐ డ్రాపర్ వస్తుంది. సో ఇట్లా ఈ కలర్ పిక్ చేసుకుంటాం. సో ఈ కలర్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసింది, మనకి వచ్చేసిందా? ఎస్ సార్. ఇప్పుడు ఈ కలర్ పిక్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు నేను
ఈ ఆథర్ నేమ్ చుట్టూరా ఒక సెలెక్షన్ డ్రా చేస్తాం ఇట్లా. ఓకే, సో సెలెక్షన్ డ్రా చేసి ఇప్పుడు నేను ఏం చేస్తాను నెక్స్ట్ ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్. చూడండి, ఎస్, ఆల్ట్ అండ్ బ్యాక్ స్పేస్. అండ్ సెలెక్షన్ రిమూవ్ చేయాలంటే షార్ట్ కట్ ఏంటి మనకి? బి, కంట్రోల్ డి. ఓకేనా? ఓకే, సో దిస్ ఈజ్ వెరీ ఈజీ. సింపుల్గా మనము ఏదైనా రిమూవ్ చేయాలంటే సింపుల్గా దాని చుట్టూరా ఒక సెలెక్షన్ డ్రా చేయాలి. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ని పిక్ చేసుకొని అదే కలర్ని ఆ సెలెక్షన్ లోపల ఫిల్ చేసుకోవాలి. అప్పుడు ఆ టెక్స్ట్ మాయమైపోతుంది. సో ఇక్కడ ఈ బుక్ కవర్లో మనము ఇలా ఏదైనా టెక్స్ట్ని ఎరేజ్ చేయాలన్నా రిమూవ్ చేయాలంటే వెరీ ఈజీ. బికాస్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఈ బుక్ కవర్ బ్యాక్గ్రౌండ్ ప్లెయిన్ కలర్ ఉంది, ఒక ప్లెయిన్ సింగిల్ కలర్ ఉంది. సో వెరీ ఈజీ అన్నమాట. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక ఇమేజ్ ఉంది. ఓకేనా? చూడండి, ఇక్కడ మనకి ప్లెయిన్ కలర్స్ లేవు, మిక్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్లో. డార్క్ షేడ్స్, కొంచెం ఇక్కడ లైట్ షేడ్ ఉంది, ఇక్కడ కొంచెం డార్క్ షేడ్ ఉంది. సో అట్లా మిక్స్ ఆఫ్ కలరింగ్ ఉంది. ఒకవేళ నేను ఇప్పుడు ఇందాక యూజ్ చేసిన ప్రొసీజరే యూజ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఈ వర్డ్స్ని నేను రిమూవ్ చేశాను అనుకున్నాను. ఓకే, చూద్దాం వెళ్ళిపోతాయో లేదో చూద్దాం. ఓకేనా? సో సింపుల్గా నేను ఇగో కలర్ పిక్ చేసుకుంటా. ఓకే, పిక్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తానని ఈ కలర్ ఇక్కడ రావాలంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్ కూడా. ఓకే, అండ్ కంట్రోల్ టీ కూడా. చూడండి ఇప్పుడు ఎలా వచ్చింది, ఇక్కడ ఏదో స్టిక్కర్ పెట్టినట్టు వచ్చింది. అవును సార్, స్టిక్కర్తో కవర్ చేసినట్టు వచ్చింది. సో ఇలా రాకూడదు మనకి ఎట్లా రావాలంటే టోటలీ అక్కడ ఏమీ లేనట్టు ఎరేజ్ అయిపోయినట్టు రావాలి. ఓకేనా? సో దానికి మనకి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఓకేనా? సో ఏంటో ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ మనకి కంటెంట్ అవేర్. ఓకేనా? కంటెంట్ అవేర్. వాట్ ఈస్ కంటెంట్ అవేర్? కంటెంట్ అవేర్ ఏం చేస్తుందంటే బ్యాక్గ్రౌండ్ని చెక్ చేస్తుంది ఫస్ట్. ఓకే, బ్యాక్గ్రౌండ్లో ఉన్న ప్యాటర్న్స్ ఏమున్నాయనేది చెక్ చేసుకొని ఆ ప్యాటర్న్స్ ప్రకారంగా మన డెస్టినేషన్ ఏరియాలో పేస్ట్ చేస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఇది ఎస్పెషలీ విజువల్ ఎఫెక్ట్స్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ ఆప్షన్. ఓకేనా? విజువల్ ఎఫెక్ట్స్లో క్లీన్ ప్లేట్స్ అని ఒక టెక్నిక్ ఉంటుంది. ఓకేనా? సో అదేంటో కూడా నేను మీకు చూపిస్తా. ఓకేనా? సో చూద్దాం. ఇప్పుడు నేను కంటెంట్ అవేర్ యూజ్ చేసి ఈ టెక్స్ట్ని నేను రిమూవ్ చేస్తాను. ఓకేనా? సో మీరు సెలెక్షన్ కొంచెం ఇట్లా పై వరకు ఇట్లా పెట్టుకోవాలి. ఓకే, సో రైట్ క్లిక్ ఫిల్. అండ్ ఇక్కడ మనకి ఫిల్ అన్నప్పుడు ఏముంది, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ ఇట్లా ఉన్నాయి కదా. సో మనం ఏం యూజ్ చేయాలి? కంటెంట్ అవేర్ యూజ్ చేసి ఓకే కొడదాం. జస్ట్ చూద్దాం ఏమవుతుంది. ఓకే, ఇక్కడ మనకి కొంచెం ఈ ఏరియా వచ్చింది. ఇక్కడ ఏంటంటే కంటెంట్ అవేర్ని నేను సెకండ్ టైం యూజ్ చేయాలి. సో ఇంతవరకు పెట్టుకుందాం, చూద్దాం ఏమవుతుంది. ఓకే, ఇది ఎరేజ్ చేసింది, కాకపోతే ఇక్కడ కొన్ని మరకల్ లాగా వచ్చింది. ఓకే, సో ఒకసారి మళ్ళీ సెకండ్ టైం యూజ్ చేద్దాం మనం. ఓకే, సెకండ్ టైం యూజ్ చేసేసరికి అది ఇంప్రూవ్ అవుతుంది, అయినా ఇంకా పర్ఫెక్ట్ కాలేదు. సో మళ్ళీ ఇంకోసారి యూజ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఓకే చూడండి. సో ఇక్కడ ఇంకో ఇమేజ్ ఉంది. సో ఇది క్లోజ్ చేసేస్తాను నేను. ఇప్పుడు ఈ ఇమేజ్ మీద చూద్దాం మనం. సో సేమ్ కంటెంట్ అవేర్ ఆప్షన్ తోటి మనము ఇక్కడ ఈ టెక్స్ట్ని రిమూవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో ఇగో ఇది మొత్తాన్ని ఇలా సెలెక్ట్ చేశాను నేను. ఓకేనా? ఇప్పుడు ఇది మనకి ఈ వర్డ్ రిమూవ్ అయిపోవాలి. ఓకేనా? సో రైట్ క్లిక్ ఫిల్ కంటెంట్ అవేర్. చూడండి పర్ఫెక్ట్గా వెళ్ళిపోయింది. చూసారా? సో ఈ అవుట్ కూడా రిమూవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? చూడండి
మేబీ దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే ఏమన్నా ఉండొచ్చేమో. అయితే వాటికి వేరే ఆప్షన్స్ ఉన్నాయి, అవి మనము చూద్దాం ఇప్పుడు. ఓకేనా? సో ఫస్ట్ దీన్ని కూడా మనం రైట్ క్లిక్ ఫిల్ కంటెంట్. ఓకే, ఇక్కడ కూడా మనకి కొంచెం వచ్చింది. అయితే ఫస్ట్ అటెంప్ట్లో వెళ్ళకపోతే మీరు సెకండ్ థర్డ్ అటెంప్ట్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? మళ్ళీ సో ఇజ్ ఇట్ క్లియర్? Yes, sir. సో ఇట్లా సో ఆల్మోస్ట్ మనకి 99% పర్ఫెక్ట్ రిజల్ట్స్ వచ్చేసాయి మనకు. ఓకేనా? ఓకే, చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్ ఆల్మోస్ట్ 100% మనము క్లీనప్ చేసేసాం. రైట్. సో ఇది కూడా మనం కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా హైలైట్ చేసి ఫిల్ కంటెంట్. సో ఇక్కడ కొంచెం మనకి ఏదైనా ఉంటే దాన్ని కూడా మళ్ళీ సెకండ్ టైం చేయాలి. ఓకే, సో లైక్ దిస్ చూడండి. సో మనం ఈ బుక్ కవర్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్న టెక్స్ట్ కంటెంట్ మొత్తాన్ని రిమూవ్ చేసేస్తాం. ఇక్కడ మన ఓన్ టెక్స్ట్ కావాలంటే పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇది ఇలా బుక్ కవర్స్కి మాత్రమే కాదు. ఓకే, నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. క్రాప్ గుర్తుంది కదా మీకు? Yes, sir. Yes, sir. సో బ్యాక్గ్రౌండ్ అన్లాక్ చేసుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఇమేజ్లో మనకు ఈ బాయ్ని రిమూవ్ చేయాలి. ఓకేనా? సో ఎలా రిమూవ్ చేస్తాం మనం? సింపుల్గా మనము మార్కెట్ టూల్ తీసుకుందాం. ఈ బాయ్ చుట్టూరా ఇట్లా సెలెక్షన్ డ్రా చేద్దాం. డ్రా చేసి ఏం చేయాలి? రైట్ క్లిక్ ఫిల్ కంటెంట్ అవేర్. ఓకే కొట్టారు. వెళ్ళిపోయాడా? Yes, sir. సో ఇలా మనము ఏదైనా అన్వాంటెడ్ థింగ్స్ని మనము ఇమేజ్లోంచి రిమూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఇమేజెస్లో ఇప్పుడు మనకి ఇట్లాంటి ఇప్పుడు బీచ్ ఇట్లా బీచ్ ఏరియా ఉంది. సో దీని బీచ్ ఏరియాలోంచి ఏమన్నా కొన్ని కానీ రాక్స్ లేకపోతే ఇంకేమన్నా అన్వాంటెడ్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే వాటిని మనము ఇలా కంటెంట్ అవేర్ ద్వారా రిమూవ్ చేసుకోవచ్చు. సో రిమూవ్ చేసుకొని చూడండి, ఇప్పుడు నేను ఓన్లీ బీచ్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, Yes. క్లియర్? Yes, sir. రైట్. Yes, sir. సో ఇక్కడ నేను మీకు ఇంకో విషయం చూపిస్తాను ఇక్కడ. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ సో దీన్ని మనము కట్ చేద్దాం. ఓకేనా? ఓకేనా? సో నాకు ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో, ఓకే, ఈ డిజైన్ ఏదైతే ఉందో నాకు ఇగో ఇక్కడ ఈ ఎంటీ ఏరియాస్లో కూడా ఎక్స్టెండ్ అవ్వాలి. పాయింట్ అర్థమవుతుందా? Yes, sir. ఓకే, ఈ ఎంటీ ఏరియాస్లో కూడా నాకు ఈ ప్యాటర్న్ ఎక్స్టెండ్ అవ్వాలి. ఓకే, Okay. సో ఎలా ఎక్స్టెండ్ చేస్తాం మనం చూడండి. సో నేను కావాలి అంటే ఇట్లా నేను ఒక సెలెక్షన్ ఇట్లా డ్రా చేసుకోవచ్చు. సో ఇట్లా చూడండి, ఇట్లా సగం వరకు వచ్చింది మనకి. ఓకేనా? సో ఇట్లా సగం వరకు వచ్చింది, ఆర్ ఇట్లా ఫుల్ పెట్టేసుకోండి ఇక్కడ ఇంతవరకు. Yes. పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏం చేయొచ్చు చూడండి, ఇక్కడ మీరు కంటెంట్ అవేర్ ఫిల్ అని క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడ ఉంది అది చూడండి, ఎడిట్లోకి వెళ్ళి కంటెంట్ అవేర్ ఫిల్. సో అప్పుడు చూడండి, ఇది ఈ ఆప్షన్ ఓన్లీ మీకు లేటెస్ట్ వర్జన్లో కనిపిస్తుంది. Okay, sir. సో మీకు వేరే వర్జన్స్లో కనిపించదు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, రెక్టాంగులర్ కస్టమ్ yes. వచ్చింది. వీటిని నేను ఏమి చేయట్లే, సింపుల్గా ఓకే కొడదాం మనం. అప్లై కొట్టేసి ఓకే కొట్టేద్దాం. చూడండి అక్కడ Yeah. Fill. ప్యాటర్న్ స్ట్రెచ్ అయిపోయింది, చూసారా? Yes, sir.
సో అలానే మనము ఇగో ఇట్లా కింద కూడా మనం దీన్ని స్ట్రెచ్ చేసేద్దాం. సో ఇట్లా ఇట్లా ఒకసారి మార్కెట్ ఇలా పెట్టేసుకొని సేమ్ థింగ్ కంటెంట్ అవేర్ ఫిల్. సో మళ్ళీ ఇట్లా అప్లై చేసేద్దాం. ఓకే కొట్టేద్దాం. చూడండి ఓకే. ఇక్కడ మేబీ కొన్ని ప్లేసెస్లో అది కరెక్ట్గా రాలేదు, కానీ మీరు ప్యాటర్న్స్ని స్ట్రెచ్ చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ద అడ్వాంటేజ్, అది మెయిన్ పాయింట్ అది. ఓకే సో కంటెంట్ అవేర్ ఫిల్. సో ఇలా చేసుకొని ఏం చేయాలో మళ్ళీ అప్లై అండ్ ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రాబ్లం వస్తుంది మనకి. సో కరెక్ట్ ప్యాటర్న్ రాలేదు. ఓకేనా. సో అలా కొన్ని ప్లేసెస్లో అది మిస్ అవుతుంది మనకి. సో కావాలంటే మీరు ఇట్లా చేసుకొని ఇట్లా చేసుకుందాం. ఇట్లా చేసుకొని చూద్దాం మనం వస్తుందో లేదో. సో ఇక్కడ మనకి ఇట్లా రెక్టాంగులర్ అని ఉంది. ఓకేనా. చూడండి ఇక్కడ కొంచెం బ్లూయిష్ ప్యాటర్న్ వచ్చింది, ఎందుకంటే అది కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేదు. అది ఇక్కడ ఏం రావాలనేది క్యాల్కులేషన్ చేయలేదు. సో ఇక్కడ మీకు కలర్ అడాప్టేషన్ ఇవన్నీ హై ఇట్లా ఉంటాయి అన్నమాట. సో మీరు ఇవి చెక్ చేసుకోవచ్చు. ఓకే అయితే ఒకసారి క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ 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 ప్యాటర్న్ ఫిల్ చేద్దాం మనం. ఓకేనా. ఇట్లా పెట్టేసుకొని మళ్ళీ ఎడిట్లోకి వెళ్ళి కంటెంట్ అవేర్ ఫిల్ అందాం. ఓకే ఇక్కడ మనకి యాక్చువల్లీ బ్లూయిష్ ప్యాటర్న్ వస్తుంది. ఓకేనా. సో అక్కడ కొన్ని ప్లేసెస్లో అది మిస్ అవుతుంది అది, కానీ కొన్ని ప్లేసెస్లో ఆల్మోస్ట్ అది పర్ఫెక్ట్గా అది రీప్లేస్ చేసింది. ఓకేనా. సో ఇది మనకి చాలా యూజ్ అవుతుంది తెలుసా, ఎందుకంటే చూడండి ఇప్పుడు చూడండి మనకి ఇంత ప్యాటర్న్ని ఇంతవరకు క్రియేట్ చేసాం మనం. ఇంత ప్యాటర్న్ని. సో మీరు కావాలంటే ఈ 3 లేయర్స్ని మీరు మర్జ్ చేసేసుకోండి. ఓకేనా. మర్జ్ చేసేసుకొని ఇంతవరకు తెచ్చుకున్నాం. ఓకేనా. ఇంకా దీన్ని ఇట్లా పెట్టేసుకున్నాం. ఓకే ఇప్పుడు మనం ఈ ఏరియాని ఫిల్ చేద్దాం మనం. ఓకేనా. సో దీన్ని మీరు ఎట్లా చేస్తారు, మళ్ళీ ఇంతవరకు ఇట్లా చేసుకొని రైట్ క్లిక్ అండ్ ఇక్కడ కూడా ఉంది మనకు ఆప్షన్. చూడండి ఓకే చూడండి ప్యాటర్న్ని ఎలా స్ట్రెచ్ చేసామో చూడండి. ఓకేనా. సో నేను మీకు ఇంకొక ఈజీ ఒక విషయం చెప్తాను దీంట్లో. దీన్ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంతే డిజైన్ ఉంది, ఇంతే ప్యాటర్న్ ఆన్లైన్లో బాగా వెతికాక మనకి ఇంతే ప్యాటర్న్ దొరికింది. చాలాగో ఇంతే దొరికిందా. అప్పుడు ఇంత చిన్న సైజ్ దొరికిందా. సో అప్పుడు నేను ఇంత డాక్యుమెంట్లో నేను ఈ ప్యాటర్న్ని ఫిల్ చేసుకోవాలి. నార్మల్ ప్రొసీజర్ ఏంటంటే చూడండి, మీరు ఇట్లా దీన్ని ఇట్లా డూప్లికేట్ తీసుకోవాలి, మళ్ళీ 2 లేయర్లను మార్చి చేయాలి, మళ్ళీ దీన్ని డూప్లికేట్. సో ఇవంతా హెడేక్. సో దీని బదులు ఏం చేస్తాను నేను సింపుల్గా ఎడిట్లోకి వెళ్ళి సో వెర్ ఇస్ ఇట్ ఆప్షన్, ఐ థింక్ ఇట్స్ నాట్ హైలైటెడ్. ఓకే ఓకే సారీ నేను సెలెక్షన్ చేయాలి. ఓకే సో ఇట్లా నేను సెలెక్షన్ చేయాలి. ఇప్పుడు వస్తుంది అది చూడండి. ఓకే సో యాక్చువల్లీ ఇది చాలా యూజ్ ద శాంప్లింగ్ బ్రష్ టు యాడ్ టు ద శాంప్లింగ్ ఏరియా ఇన్ ఆర్డర్ టు ఫిల్ ద సెలెక్టెడ్ రీజన్. ఓకే సో మనకి యాక్చువల్గా చాలా పెద్ద ఏరియా వచ్చేసింది కదా. ఓకే 1 minute. సో ఇలా చేసుకుందాం. సో సమ్ ప్రాబ్లం వచ్చింది లేదండి. శాంప్లింగ్ ఏరియా అంటే ఏంటంటే ఇగో దిస్ ఈజ్ అ శాంప్లింగ్ ఏరియా అన్నమాట. ఓకేనా. సో ఒక్కొక్కసారి ఆ శాంప్లింగ్ ఏరియాని ఐడెంటిఫై చేయాలి. ఓకే ఓకే ఇక్కడ రెక్టాంగులర్ అని క్లిక్ చేసుకోండి. వచ్చిందా. సో ఇప్పుడు మళ్ళీ వస్తుంది చూడండి. ఓకే చూడండి ఇక్కడ. సో అలానే మళ్ళీ
వచ్చేసిందా? చూడండి, చిన్న ప్యాటర్న్ని మనము ఫుల్గా స్ట్రెచ్ చేసుకున్నాం మనం. సో దిస్ ఈజ్ ద యూజ్ ఆఫ్ కంటెంట్ అవేర్ అనమాట. ఓకేనా? సో మనకి చాలాసార్లు యూజ్ అవుతుంది అనమాట ఇది. సో ఇప్పుడు ఈవెన్ ఈ ఇమేజ్ కూడా చూడండి. ఇప్పుడు మనకి బీచ్ ఉంది. ఓకే, బీచ్ ఏరియా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బీచ్ ఏరియా ఇంతే ఉంది అనుకుందాం. ఓకే, ఇట్లా. సో మనకి యాక్చువల్లీ ఇక్కడ గ్యాప్ వచ్చింది అనుకున్నాం. సో ఇది ఇక్కడ ఎక్స్టెన్షన్ చేయాలి మనం. సో నార్మల్ ఎక్స్టెన్షన్ అంటే ఇట్లా మనం స్ట్రెచ్ చేస్తే బాగుండదు ఒక్కొక్కసారి. అవును సార్. ఓకే, ఎక్కువ సార్లు మనం స్ట్రెచ్ చేయలేకపోదాం. ఓకేనా? ఎక్కువ సార్లు మనం ఇట్లా స్ట్రెచ్ చేయలేకపోదాం. సో కరెక్ట్గా ఉండదు. సో అప్పుడు ఏం చేయాలి, మనం స్ట్రెచ్ చేయకూడదు యాక్చువల్. సో ఇట్లా మనము కంటెంట్ అవేర్ ఫిల్ చేసుకోవచ్చు. చూడండి, ఓకేనా? చూడండి, అర్థమైందా? కృష్ణ బాబులు ఏంటి, ఏదేమైనా డౌటా? ఒకసారి డిస్కౌంట్ అయినా ఇంతకుముందు ఒకసారి చెప్పారా ఒకసారి? సో చూడు, ఇప్పుడు మనకి ఈ బీచ్ ఉందబ్బా. ఈ బీచ్ ఇమేజ్ నాకు ఇంతే ఉంది. అంటే నా డాక్యుమెంట్ కంటే సైజ్కి తక్కువ ఉంది. నా డాక్యుమెంట్ సైజ్ ఇంత ఉంది, బీచ్ ఏమో ఇంతే ఉంది. సో నేను నార్మల్గా అంటే ఇక్కడ మీరు బీచ్ ప్లేస్లో ఇంకేదైనా కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? అయితే ఇప్పుడు ఈ ఎంటీ ఏరియాని మనం ఫిల్ చేయాలి. ఇక్కడ కూడా నాకు బీచ్ కావాలి. ఈ ఏరియాలో కూడా నాకు బీచ్ రావాలి. అయితే నేను నార్మల్గా ఏం చేస్తానంటే నేను ఇట్లా స్ట్రెచ్ చేసుకుంటాను. నార్మల్గా కొంతమంది ఏం చేస్తారు, ఇట్లా స్ట్రెచ్ చేస్తారు ఇట్లా. కానీ స్ట్రెచ్ చేస్తే చూడు, ఆ ఇమేజ్ పాడైపోయింది. చూసారా? ఇమేజ్ పాడవకూడదు మనకి. ఇమేజ్ పాడవకుండా దాన్ని ఎక్స్టెన్షన్ చేయాలి. సో ఏం చేయాలి అప్పుడు మనం, ఇట్లా మనం ఒక సెలెక్షన్ ఇట్లా తీసుకోవాలి. ఇట్లా కొంతవరకు తీసుకొని ఇప్పుడు ఏం చేయాలి, మనం కంటెంట్ అవేర్ ఫిల్ అనాలి. ఫిల్ అనేసి ఇక్కడ మనం రెక్టాంగులర్ క్లిక్ చేసుకుందాం. అప్లై కొట్టేసి ఓకే కొట్టేది. చూడండి, ఓకే. సో ఇప్పుడు మనకి ఎక్స్టెన్షన్ అయింది. అది స్ట్రెచ్ కాకుండా ఎక్స్టెన్షన్ అయింది అది. ఓకేనా? సో దిస్ ఈజ్ ద థింగ్ అనమాట. సో మనకి చాలా యూజ్ అవుతుంది ఇది, ఈ ఆప్షన్. తర్వాత రెండింటిని మీరు మార్చ్ చేసుకోవచ్చు. దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు. చూడండి, మీరు కావాలంటే ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు ఇటు సైడ్ కూడా ఎక్స్టెన్షన్ కావాలనుకో, ఇట్లా కూడా ఎడిట్లోకి వెళ్ళి కంటెంట్ అవేర్ ఫిల్, అప్లై, ఓకే. చూడండి, అలా అన్నమాట. ఓకే, సో మనకి ఇప్పుడు కంటెంట్ అవేర్ గురించి అర్థమైంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్స్ చూద్దాం మనం. చూడండి, ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో వీటిని క్లీనప్ టూల్స్ అంటారు. మనం క్లీనింగ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి అన్నమాట, మన ఇమేజ్ని ఫైన్ ట్యూన్ చేసుకోవడానికి. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేది మనకి ప్యాచ్ టూల్. ఓకేనా? ప్యాచ్ టూల్. వాట్ ఈజ్ ఆ ప్యాచ్ టూల్? ప్యాచ్ టూల్ తోటి మనము సేమ్ ఇందాక కంటెంట్ అవేర్తో ఎలా అయితే మనము అన్వాంటెడ్ థింగ్స్ రిమూవ్ చేసామో, ప్యాచ్ టూల్తో కూడా మనం రిమూవ్ చేయొచ్చు. అయితే ప్యాచ్ టూల్ని యూజ్ చేసే మెథడ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? సో ఏంటా మెథడ్? చూడండి, ప్యాచ్ టూల్లో మనకి సోర్స్ అండ్ డెస్టినేషన్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా? కంటెంట్ అవేర్తో మనం ఏం చేస్తాం నార్మల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓ అనే ఈ వర్డ్, ఈ లెటర్ని రిమూవ్ చేయాలంటే ఫస్ట్ సెలెక్షన్ తోటి ఇలా డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తాం, మనం రైట్ క్లిక్, ఫిల్, కంటెంట్ అవేర్, ఓకే అంటాం. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్ కదా. కానీ కొన్నిసార్లు ఇలా చేసినా కూడా, అంటే ఇక్కడైతే వెళ్ళిపోయింది, కానీ కొన్నిసార్లు ఇక్కడ కూడా ఏదైనా ఒక మార్క్స్ లాగా, స్పాట్స్ లాగా క్రియేట్ అవుతుంది. సో ఇందాక ఆల్రెడీ చూసాం మనం. సో అప్పుడు మనము ఏం యూజ్ చేయాలి? ప్యాచ్ టూల్ యూజ్ చేయాలి. ప్యాచ్ టూల్ కీబోర్డ్ షార్ట్ కట్ ఈజ్ J. అండ్ ఇప్పుడు
నేను దీనిలో పట్టుకొని ఇట్లా పక్కకి లాగుతా. పక్కన మనకి సేమ్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా వైపు ఇట్లా డ్రాగ్ చేసుకోవాలి. ఓకేనా, చూడండి వెళ్ళిపోయిందా. అయితే ప్యాచ్ టూల్ సేమ్ మనకి లాజో టూల్లా కూడా పనిచేస్తుంది. చూడండి, సోర్స్ అంటే ఏంది, మనం ఏదైతే ఏరియాని రిమూవ్ చేయాలనుకుంటామో అది సోర్స్ అనమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టీని రిమూవ్ చేయాలనుకుంటా. సో నేను ఈ టీ చుట్టూరా ఒక సెలెక్షన్ డ్రా చేస్తాను. కొంచెం ఇట్లా బయట నుంచి డ్రా చేయాలి. పాయింట్ అర్థమవుతుందా మీకు? సో ఇప్పుడు చూడండి, ఈ ఏరియాని అంటే ఈ ఏరియాకి సిమిలర్ ఏరియా ఎక్కడుందో చూడాలి. ఓకే, అంటే ఈ బ్యాక్గ్రౌండ్కి సిమిలర్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడుందో చూడాలి. ఇక్కడ ఉంది మనకి. ఓకేనా, సో నేను అటు సైడ్ ఈ సెలెక్షన్ని అటు సైడ్కి తీసుకెళ్తాను. చూడండి ఇక్కడ. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? yes sir. సో సేమ్ థింగ్ నేను ఇప్పుడు నాకు యూ కూడా రిమూవ్ చేసేయాలి. సో సింపుల్గా మళ్ళీ నేను యూ చుట్టూ రైట్లా సెలెక్షన్ డ్రా చేస్తాను. ఓకేనా, సో మళ్ళీ సిమిలర్ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఉందో చూడాలి. ఇక్కడ ఉంది. సో దానివైపు నేను ఇక్కడ డ్రా చేస్తాను. ఓకే, వెళ్ళిపోయిందా? చూడండి, కంటెంట్ అవేర్ తోటి మనకి వెళ్ళిపోయినప్పుడు ఏదైనా అన్వాంటెడ్ థింగ్స్ మనము ప్యాచ్ టూల్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో సేమ్ థింగ్ నేను ఇప్పుడు దీన్ని కూడా రిమూవ్ చేస్తాను యూజింగ్ ప్యాచ్ టూల్. సో మళ్ళీ ఇట్లా డ్రాగ్ చేస్తాను. ఎవరైనా గిన్నెల సౌండ్ వస్తుంది ఎవరి దగ్గర? ఓకే, ఇస్ ఇట్ క్లియర్ అనిల అండ్ కృష్ణ? yes sir. రైట్. ఓకే, ఇప్పుడు మనము ప్యాచ్ టూల్ తోటి అసలు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చేయాలో చూద్దాం. ఓకే, సో ప్యాచ్ టూల్ ఓన్లీ ఇట్లా టెక్స్ట్ రిమూవ్ చేయడానికి కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొంతమంది ఫేస్లో ఇట్లా పింపుల్స్, ర్యాషెస్, మార్క్స్ ఉంటాయి కదా. సో వాటిని కూడా రిమూవ్ చేయొచ్చు ప్యాచ్ టూల్ తోటి. ఓకే, అండ్ ఎక్కువగా ప్యాచ్ టూల్ దానికోసమే యూజ్ చేస్తారు. సో ఇప్పుడు మనము అది ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా, సో చూడండి, నేను ఈ 2 ఇమేజెస్ తీసుకుంటాను. ఓకే, సో చూడండి ఇక్కడ పింపుల్స్ ఉన్నాయి, పింపుల్స్, మార్క్స్. సో ఫస్ట్ మనము ఈ ఇమేజ్ని క్లీన్ చేద్దాం. ఓకే, ఇమేజ్లో ఈ గర్ల్ మీద ఈ పింపుల్స్ని రిమూవ్ చేద్దాం. సో ఎలా చేస్తాం మనం? చూడండి, ఇక్కడ మనకి సోర్స్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, సో సోర్స్ ఆప్షన్ యాక్టివ్ పెట్టుకొని ఏం చేయాలి? ఇప్పుడు ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ ఏరియాని హైలైట్ చేసుకోవాలి. ఇట్లా సేమ్ ప్యాచ్ టూల్ సెలెక్ట్ చేసుకొని సేమ్ లాజో టూల్తో సెలెక్ట్ చేసినట్టు ఇట్లా ఆ ప్రాబ్లమ్ ఏరియా చుట్టూరా ఇట్లా మనము డ్రా చేసుకోవాలి. ఇస్ ఇట్ క్లియర్? తర్వాత సేమ్ థింగ్ ఇందాక ఎట్లయితే మనం సిమిలర్ టైప్ బ్యాక్గ్రౌండ్ చూసామో ఆర్ సిమిలర్ టైప్ ఏరియా చూసామో, సో ఆ ఏరియా ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఉందో చూడాలి. సో ఇక్కడ ఈ ఏరియాలో ఉంది. సో మనం ఏం చేయాలి? ఆ ఏరియా వైపు సెలెక్షన్ని డ్రాగ్ చేసుకోవాలి, అంతే. ఇస్ ఇట్ క్లియర్? చూడండి, అది సో అలానే సేమ్ థింగ్ ఇక్కడ కూడా నేను ఇలా హైలైట్ చేస్తాను అండ్ ఇక్కడికి ఇట్లా డ్రాగ్ చేస్తాను. చూడండి ఎలా. సేమ్ థింగ్ దీన్ని కూడా మీరు ఇలా హైలైట్ చేసుకోండి, ఇలా డ్రాగ్ చేసుకోండి. సేమ్ థింగ్ ఈ ఏరియాని కూడా మీరు హైలైట్ చేసుకోండి, ఇట్లా డ్రాగ్ చేసుకోండి. ఓకే, సో ఇలా. అండ్ కృష్ణ, చెప్పండి. రేపు రావట్లేదు కదా నువ్వు ఇన్స్టిట్యూట్కి? రేపు రావట్లేదు సార్. డే ఆఫ్టర్ టుమారో కూడా రావట్లేదా? సార్ వస్తే సార్ నేను టికెట్ వద్దాం అనుకుంటా సార్.
అండ్ అనిల మీరైతే కంప్లీట్ గ్రాఫిక్ డిజైనింగ్ మొత్తం ఆన్లైన్లోనే వింటారా? ఆన్లైన్ ఓకే, రైట్. ఎలా ఓకే. సో చూడండి, సో మొత్తం మనము క్లీన్ చేసేసాం ఫేస్. ఓకే. సో ఇప్పుడు నేను మీకు ఇంకో విషయం చెప్తా. సో నేను యాక్చువల్లీ ఇది క్లోజ్ చేసి నేను మళ్ళీ ఇదే ఇమేజ్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఇది కూడా క్లీన్ చేద్దాము. మనం యాక్చువల్లీ దీన్ని ఇవి ఎలా రిమూవ్ చేసాం మనము? యూజింగ్ సోర్స్ కదా. డెస్టినేషన్ ఎట్లా యూజ్ చేయాలి? ఓకేనా, డెస్టినేషన్ యూజ్ చేసి ఎలా రిమూవ్ చేయాలి చూడండి. సోర్స్ అంటే ప్రాబ్లమ్ ఏరియా. సోర్స్ ఈజ్ నథింగ్ బట్ అ ప్రాబ్లమ్ ఏరియా. మనకి అంటే ఎక్కడైతే పింపుల్ ఉందో దట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఏరియా. ఓకేనా. డెస్టినేషన్ అంటే ఏంటంటే నార్మల్ ఏరియా. ఓకేనా, డెస్టినేషన్ నార్మల్ ఏరియా అనమాట. అంటే దిస్ ఈజ్ అ డెస్టినేషన్ ఏరియా. ఓకేనా. సో సోర్స్ పెట్టుకున్నప్పుడు ఏం చేస్తాం మనం? ప్రాబ్లమ్ ఏరియాని నార్మల్ ఏరియా వైపు లాగుతాం. ఓకేనా. సో డెస్టినేషన్ పెట్టుకున్నప్పుడు నార్మల్ ఏరియాని ప్రాబ్లమ్ ఏరియా వైపు లాగాలి. పాయింట్ అర్థమవుతుందా? సో ఇప్పుడు దిస్ ఈజ్ అ నార్మల్ ఏరియా, ఇప్పుడు దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఏరియా. సో నార్మల్ ఏరియాని ప్రాబ్లమ్ ఏరియా మీదకి ఇట్లా డ్రాగ్ చేసుకోవాలి ఎప్పుడు డెస్టినేషన్ పెట్టుకున్నాం. ఓకే. సో మీరు ఇలా చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. కొన్నిసార్లు డెస్టినేషన్ బాగా పనికొస్తుంది, కొన్నిసార్లు సోర్స్ బాగా పనికొస్తుంది. ఓకే, ఆర్ యు గెటింగ్ మై పాయింట్? yes sir. సో సేమ్ థింగ్ చూడండి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ నేను డెస్టినేషన్ ఆన్ చేసుకుంటాను. సేమ్ థింగ్ ఇక్కడ నార్మల్ ఏరియాని ప్రాబ్లమ్ ఏరియా మీదకి డ్రాగ్ చేస్తాను. చేయట్లా. రైట్. Is it clear? yes sir. Okay. సో ఇది డెస్టినేషన్. యూజింగ్ డెస్టినేషన్ మనం పింపుల్స్ రిమూవ్ చేసాం. సో ఇప్పుడు ఈ ఇమేజ్ చూడండి, ఇక్కడ మనకు చాలా డెన్స్గా ఉన్నాయి. ఇందాకటి ఇమేజ్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఇంకా హారబుల్గా కనిపిస్తుంది. ఓకే. సో ఇక్కడ మనం ఎట్లా క్లియర్ చేయాలి? సో ఫస్ట్ మనం డెస్టినేషన్తో ట్రై చేద్దాం, తర్వాత మనం సోర్స్లోకి వెళ్దాం. ఓకే. ఓకే, డెస్టినేషన్ బాగా రావట్లేదు చెప్పాలంటే. ఇక్కడ మనం సోర్సే బెస్ట్ ఆప్షన్. ఓకేనా. సో ఇట్లా తీసుకోవచ్చు. ఓకే. సో ఇస్ ఇట్ క్లియర్? yes sir. అనిలా మీ మైక్ సౌండ్ చాలా చిన్నగా వస్తుంది. అవునా, ఇప్పుడు వినిపిస్తుందా సార్? ఇప్పుడు కొంచెం బెటర్ ఇందాకటి కంటే. కానీ చాలాసేపటి నుంచి చాలా లో వాయిస్ వస్తుంది. ఇప్పుడు సార్? ఇప్పుడు ఇంకా చిన్నగా వస్తుంది. ఇప్పుడు సార్? ఇప్పుడు కూడా చిన్నగానే ఉంది. ఇంకా ఇందాక కొంచెం బ్యాక్ కరెక్ట్ వచ్చింది.
చెక్ చేస్తాం సార్. ఓకే, ఇప్పుడు చిన్నగా అయితే వినిపిస్తుంది, ఓకే పెద్ద సౌండ్ రావట్లేదు. మీరు ఎట్లా అంటే చూడండి, మీరు నార్మల్ ఒక స్టాండ్ మైక్ వాడుతున్నారా లేకపోతే హెడ్ ఫోన్ టైప్లో వాడుతున్నారా? అంటే మీకు ఇట్లా చెవుకి పెట్టుకునేది వాడుతున్నారా? లేదు సార్, నార్మల్ గానే, అంటే ఏం యూజ్ చేయట్లేదు, జస్ట్ ప్లెయిన్ గా. ఓ ప్లేన్ అంటే మీ ల్యాప్టాప్ మైక్ ఉంటుంది కదా, మైక్. అది దాని వాయిస్ తక్కువ ఉంటుంది చాలా. మీరు ఒకటి ఓకే. స్టాండ్ టైప్ది ఒకటి ఉంటుంది చూసారా, మనం ఇట్లా ఒక స్టాండ్ లాగా పెడతాం, ఓకే. అది అది వాడితే కనుక మీకు ఆ, కొంచెం ఓకే. ఎక్కువ వస్తుంది వాయిస్. ఓకే సార్, మీకు కావాలంటే అమెజాన్లో బ్లూ బాల్ అని ఉంటుంది ఒకటి, బ్లూ బాల్ మైక్ అని ఒకటి ఉంటుంది. ఓకే సార్. ఓకే, సో అది మీరు కనుక కొనుక్కున్నారంటే మేబీ అంటే దాని వాయిస్ చాలా హై వస్తుంది అన్నమాట. ఓకే సార్. సో అంటే మీరు దగ్గరగా పెట్టి కూడా మాట్లాడక్కర్లేదు, డైరెక్ట్ మీరు కొంచెం దూరం నుంచి మాట్లాడచ్చు, అయినా కూడా క్లియర్ వస్తుంది. ఓకే. సో కృష్ణబాబులు నీకు కూడా ఓకే సార్. చూడండి, ఫేస్ని మనము క్లీన్ చేసాం యూజింగ్ ప్యాచ్ టూల్. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈవెన్ దో మనం ఫేస్ని క్లీన్ చేసాము అయినా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ప్యాచెస్ అట్లా అక్కడక్కడ కనిపిస్తున్నాయి అనుకోండి, రఫ్నెస్, దాన్ని మనము ఆ ప్రాబ్లమ్స్ని మనము ఫోటో రీటచింగ్ అనే టెక్నిక్లో మనం సాల్వ్ చేస్తాం. అది కమింగ్ క్లాసెస్లో వస్తుంది మనకి ఎట్లయినా. ఓకే, ఇదేంటంటే ఇక్కడ మనం ఓన్లీ టూల్స్ యూజ్ చేసి ఆ ఫేస్ని కొంచెం క్లీన్ చేస్తున్నాం అంతే. ఫేస్ని స్మూత్గా కానీ అట్లా ఏం చేయట్లేదు, అది మనం కవర్ చేస్తాం, ఫోటో రీటచింగ్లో కవర్ చేస్తాం. ఓకేనా, రైట్. ఓకే సార్. సో ఇలా పింపుల్స్ రిమూవ్ చేసుకోవచ్చు యూజింగ్ ప్యాచ్ టూల్. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ పింపుల్స్ రిమూవ్ చేయడానికి మనకి ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, ఒక ప్యాచ్ టూల్ మాత్రమే కాదు. ఓకే, హీలింగ్ బ్రష్ ఉంది, స్పాట్ హీలింగ్ బ్రష్ ఉంది. ఓకేనా, సో ఇలా ఈ టూల్స్ కూడా మనం వాడచ్చు. ఓకేనా, సో అండ్ ఇక్కడ ఉన్న టూల్స్ కాకుండా మనకి ఇంకొక టూల్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ క్లోన్ స్టాంప్. సో ఈ టూల్ కూడా మనం వాడచ్చు, సో అది కూడా మనం చూద్దాం. ఓకేనా, సో ఫస్ట్ స్టెప్ ఈజ్ చూడండి, ఫస్ట్ స్టెప్ ఇప్పుడు మనము హీలింగ్ బ్రష్ చూద్దాం. ఓకేనా, హౌ టు యూజ్ హీలింగ్ బ్రష్ యూజ్ చేసి సేమ్ ఈ పింపుల్స్ ఎట్లా రిమూవ్ చేయాలి. అండ్ ఈసారి ఓన్లీ పింపుల్స్ మాత్రమే కాదు, నేను ఇంకొక ఇమేజ్ ఓపెన్ చేస్తాను. ఓకేనా, ఎస్ సార్. సో చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఒక బ్రోకెన్ రోడ్ ఉంది. ఎస్ సార్. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ క్రాక్స్ని రిమూవ్ చేయాలి. ఓకేనా, ఓకే, మనము ఈ క్రాక్స్ని మనకి తెలిసిన ప్రాసెస్లో రిమూవ్ చేయాలంటే ప్యాచ్ టూల్ వాడచ్చు. ఓకే, ప్యాచ్ టూల్తో చేయొచ్చు. అయితే ఒక్కొక్కసారి ఓన్లీ ఒకటే సింగిల్ టూల్ తోటి మనము క్లియర్ చేయడం కష్టమవుతుంది. సో మనము కాంబినేషన్ ఆఫ్ టూల్స్ వాడచ్చు, అంటే ప్యాచ్ టూల్ యాజ్ వెల్ యాజ్ హీలింగ్ బ్రష్. ఓకేనా, ఓకే, సో జస్ట్ అ మినిట్, నేను ఒక 1 minute వస్తాను. ఓకే. హలో,
ఓకే, అనిల్ అండ్ కృష్ణ. ఎస్ సార్. Yes, sir. Yes. రైట్, ఇప్పుడు మనము ప్యాచ్ టూల్ అండ్ హీలింగ్ బ్రష్ యూస్ చేసి ఈ రోడ్డుని క్లీన్ చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ మీరు లేయర్ అన్లాక్ చేసుకోండి. హీలింగ్ బ్రష్ చూడండి. హీలింగ్ బ్రష్ ప్రొసీజర్ ఏంటి మనకి? హీలింగ్ బ్రష్ మనకి శాంపుల్ చేస్తుంది. ఫస్ట్ ఏరియాని శాంపుల్ చేస్తాం. శాంపుల్ అంటే ఏంటి? ఇప్పుడు ఈ ఏరియాని ఇక్కడ ఈ ఏరియా ఏదైతే ఉందో దీన్ని కాపీ చేయాలి. కాపీ చేయడాన్ని శాంప్లింగ్ చేయడం అంటారు, ఓకేనా? ఓకే సార్. సో దానికి ప్రొసీజర్ ఏంటంటే మనము ఆల్ట్ అండ్ క్లిక్ చేయాలి. చూడండి, ఆల్ట్ మీ కీబోర్డ్లో ఆల్ట్ ఉంటుంది కదా. అండ్ మీలో ఎవరైనా యాపిల్ సిస్టమ్ వాడుతున్నారా? లేదు సార్. విండోస్ సిస్టమే కదా. Yes, sir. Okay. సో ఆల్ట్ ఉంటుంది అన్నమాట. యాపిల్ సిస్టంలో ఆప్షన్ అని ఉంటుంది. సో యాక్చువల్లీ అండ్ విండోస్ సిస్టంలో ఆల్ట్ ఉంటుంది. సో చూడండి, ఇక్కడ ఆల్ట్ అండ్ క్లిక్ చేసి శాంపుల్ చేసుకొని ఇప్పుడు చూడండి మనము ఈ ఏరియాని ఇక్కడ ఈ క్రాక్స్ మీద ఇట్లా పేస్ట్ చేసుకోవాలి. ఇగో చూసారా? అర్థమైందా? ఆల్ట్ అండ్ క్లిక్. అయితే నేను ఒక విషయం చెప్తా ఇక్కడ. ఇది పర్ఫెక్ట్గా పోతుందని గ్యారంటీ లేదు ఇక్కడ. ఓకే సార్. ఇది ఇక్కడ ఏంటంటే కొంచెం మనం హీలింగ్ బ్రష్ తోటి కొంతవరకు క్లీనప్ చేసి మిగతాది మనం ప్యాచ్ టూల్తో చేయాలి, ఓకేనా? అట్లా అంటే కాంబినేషన్ ఆఫ్ టూల్స్ యూజ్ చేయాలి మనం. చూడు, ఓకే. ఇలా ఓకేనా? ఎస్ సార్. ఓకే, చూడండి ఇలా వచ్చింది. అయితే ఇక్కడ మనకి కొన్ని ఇట్లా మరకల్లాగా వచ్చినాయి. సో మీరు ఏం చేయొచ్చు, ఇట్లా మెల్లమెల్లగా చేసుకోవచ్చు. అయితే ఈ ప్లేస్ మనకి సరిగ్గా క్లీనప్ అవ్వట్లేదు. సో ఒక పని చేద్దాం, హీలింగ్ బ్రష్ బదులు నేను ప్యాచ్ టూల్ వాడతాను, ఓకేనా? చూడండి, సో ఇలా రైట్. ఎస్ సార్. సో చూడండి, అంటే కొంచెం ప్యాచ్ టూల్, కొంచెము హీలింగ్ బ్రష్. ఓకేనా? సో ఇట్లా వేసేసుకోవచ్చు. చూడండి, టోటల్గా మనకి క్లీనప్ అయిపోయింది. ఓకే, ఎస్ సార్. అండ్ ఇదే పని మనం ఇక్కడ చేయాలనుకోండి హీలింగ్ బ్రష్ తోటి. సో ఏం చేస్తాం, మనం హీలింగ్ బ్రష్ తీసుకొని సో ఇక్కడ సేమ్ థింగ్ ఇందాకట్లానే ఆ రోడ్డు మీద ఎట్లా చేస్తామో ఇక్కడ కూడా మనం ఆల్ట్ అండ్ క్లిక్ చేయాలి. ఓకే, ఆల్ట్ అండ్ క్లిక్. సో చూడండి, అక్కడ ప్లస్ ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియా కాపీ అవుతుంది, ఓకేనా? ఓకే. కనిపిస్తుందా మీకు? ప్లస్ ఉన్న ఏరియా కాపీ అవుతుంది మనకి. సో యూజింగ్ ఇది మొత్తం నేను హీలింగ్ బ్రష్తో క్లియర్ చేస్తున్నాను. అసలు ప్యాచ్ టూల్ వాడట్లే ఇక్కడ. ఓకే, ఎస్ సార్. రైట్.
సో ఇది హీలింగ్ బ్రష్ అండ్ ప్యాచ్ టూల్. అండ్ ఇక్కడ ఇంకొక టూల్ ఉంది చూడండి, కంటెంట్ అవేర్ మూవ్ టూల్ అని. కంటెంట్ అవేర్ మూవ్ టూల్. సో ఇది ఎలా మనం యూజ్ చేయొచ్చు, ఓకేనా? సో చూపిస్తాను. మనం ఆల్రెడీ కంటెంట్ అవేర్ టూల్ గురించి చూసాం మనం, ఓకేనా? అయితే కంటెంట్ అవేర్ ఏం చేస్తుంది నార్మలీ, ఓకే, మీరు ఏదైనా రిమూవ్ చేయాలంటే దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు, ఓకేనా? ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ సెకండ్ టైం వాడాల్సి వస్తుంది. ఓకే, అయితే మనము చూడండి ప్రతిసారి మనము రిమూవ్ చేయం. కొన్నిసార్లు ఏం చేస్తాం మనం, ఒక ఏరియాలోంచి తీసుకొని ఇంకొక ఏరియాలో పెడతాం, ఓకేనా? అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ఆథర్ నేమ్ అని ఉంది కదా, కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం ఈ ఏరియాలోంచి రిమూవ్ చేసేసి ఇక్కడ పెడతాం, ఓకేనా? సో అలా ఎలా చేయాలి మనం? సో చూడండి, అలా చేయాలంటే మనము కంటెంట్ అవేర్ మూవ్ టూల్ యూజ్ చేయాలి, ఓకేనా? కంటెంట్ అవేర్ మూవ్ టూల్. సో వీటన్నిటి షార్ట్ కట్ వచ్చేసి జే అనమాట. జే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్యాచ్ టూల్ కావాలనుకోండి, మీరు ఏం చేస్తారు, షిఫ్ట్ జే కొట్టాలి. చూడండి, ఇప్పుడు దిస్ ఈజ్ రెడ్ ఐ టూల్, ఓకేనా? ఇదేమో స్పాట్ హీలింగ్ బ్రష్ ప్యాచ్ టూల్. దిస్ ఈజ్ ద ప్యాచ్ టూల్. సో షిఫ్ట్ జే కొడితే మీకు ఇలా యాక్సెస్ అవుతుంది, ఓకేనా? సో అయితే మనకు కావాల్సింది ఏంటి, కంటెంట్ అవేర్. సో ఇప్పుడు ఈ కంటెంట్ అవేర్ మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు ఈ ఆథర్ నేమ్ని ఇక్కడి నుంచి తీసేసి ఇక్కడ పెడతా. సో చూడండి ఇట్లా పెడుతున్నాను, ఓకే? పెట్టేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, మనం ఎంటర్ పెడదాం. చూడండి మూవ్ అయిందా? అలానే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ సబ్ టైటిల్ టెక్స్ట్ అనేది ఉంది కదా, దీన్ని ఇక్కడ నుంచి తీసేసి ఇక్కడ కింద పెడదాం, ఓకేనా? సో సేమ్ థింగ్, మార్కెట్ టూల్ తీసుకోండి. మీరు మార్కెట్ టూల్ తీసుకొని ఇట్లా దీన్ని మీరు ఇట్లా హైలైట్ చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలి, మన ఈ కంటెంట్ అవేర్ టూల్ తీసుకొని ఇట్లా దీన్ని ఇట్లా కిందకి లాగాలి, ఓకేనా? ఇప్పుడు ఎంటర్ కొడదాం. చూడండి సో ఎలా మూవ్ చేసామో చూసారా? సో ఇలా టెక్స్ట్ మాత్రమే కాదు, మనము కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, నేను ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ ఇమేజ్లో ఈ బాయ్ ఉన్నాడు కదా, సో నేను ఈ ఇమేజ్లో ఈ బాయ్ని ఈ ప్లేస్లోంచి తీసేసి ఇక్కడ పెడతాను, ఓకేనా? అర్థమవుతుందా? సో ఇట్లా నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసేసి సో ఏం చేయాలి, ఇప్పుడు కంటెంట్ అవేర్ మూవ్ టూల్, ఓకేనా? సో ఇక్కడ మనం ఇప్పుడు ఎంటర్ కొడదాం. ఓకే, కొంచెం మనకి ఇట్లా మరకల్లాగా వచ్చింది, ఓకే? సో ఎందుకంటే అది కరెక్ట్గా ఐడెంటిఫై చేయాలి. సో మనం ఒక పని చేద్దాం, మనం లెట్ us say ఆ బాయ్ని వరకు సెలెక్ట్ చేసి మూవ్ చేయడానికి కావాలి సార్, మనకి షాడో కూడా కావాలి కదా. షాడో వద్దంటారా? సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను లాజో టూల్తో సెలెక్ట్ చేశాను. చూద్దాం ఇప్పుడు కంటెంట్ అవేర్ మూవ్ టూల్ తీసుకొని ఇట్లా పెట్టాను. ఓకే, వచ్చింది. మేబీ కొన్ని ప్లేసెస్ అంటే కొంచెం దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే కొంచెం మార్కలు ఉన్నట్టు ఉంటాయి, ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొంచెం, సో ఇప్పుడు ఇలాంటి వాటిని ఇక్కడ ఉంది కొంచెం. సో ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలంటే మీరు మళ్ళీ ప్యాచ్ టూల్ వాడవచ్చు, ఓకేనా? సో ఇట్లా వాడచ్చు. అయితే ఇక్కడ నేను ఇంకా బెటర్ ఇమేజ్ తీసుకుంటాను. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లవర్ వేస్ విండో అని కొడుతుంది, చూద్దాం ఒకసారి.
Yes. ఇప్పుడు చూడండి ఫ్లవర్ వేజ్ అని ఉంది ఇక్కడ. మనం ఎలాంటి ఇమేజ్ తీసుకున్నాం, ఇది తీసుకోవచ్చు కావాలంటే మనము. ఆర్ ఇంకేదైనా ఉందా మనకి మంచిది? ఓకే, బాగానే ఉంది. కాకపోతే బ్యాక్గ్రౌండ్ కామన్ బ్యాక్గ్రౌండ్ ఉందో తీసుకోవచ్చు. ఒకసారి ట్రై చేద్దాం మనం, ఓకేనా? చూద్దాం వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం, ఓకేనా? సో ఇది ఎక్కడ ఉంది మనకి? డెస్క్టాప్లో ఉంది కదా. సో చూడండి, సో ఇప్పుడు నేను ఈ ఫ్లవర్ వేజ్ని ఇది ఉంది కదా, ఫ్లవర్ వేజ్ని కొంచెం ఈ పక్కకి పెట్టడానికి ట్రై చేస్తాను, ఓకేనా? Yes. యూజింగ్ కంటెంట్ అవేర్ మూవ్ టూల్, ఓకేనా? సో మనం ఏం చేద్దాం, మనం ఇందాకటి లాగానే మనము ఎలా ట్రై చేద్దాం. అయితే చూడండి, ఒక విషయం చెప్తున్నాను. ఈవెన్ దో ఇది కొంతవరకు బాగా చేసిన మనకి కొన్ని మరకలు వచ్చాయనుకోండి, ఆ మరకల్ని మనము మళ్ళీ వేరే టూల్స్ తోటి క్లియర్ చేసుకోవాలి మనం కంపల్సరీ, ఓకేనా? Yes. రైట్, చూద్దాం. అయినా కూడా స్టిల్ లెట్ us see. సో కంటెంట్ అవేర్ మూవ్ టూల్, దీన్ని కొంచెం పక్కకి లాగా చూద్దాం ఏమవుతుందో. ఓకేనా? ఎంటర్ కొడదాం. ఓకే, చేసింది అది కొంత పని, కానీ ఇక్కడ కొంచెం మనకి ఇలా ప్యాచెస్ లాగా వచ్చినాయి మనకి, ఓకేనా? Yes. సో అంటే మనం ఈ సెంటర్ ఏరియాలోంచి తీసేసి దీన్ని ఇక్కడికి పెట్టాం మనం, ఓకే? సో ఇక్కడ కూడా చూడండి, కొంచెం మనకి ఇట్లా ఫాల్ట్స్ వచ్చినాయి మనకి, ఓకేనా? సో వీటిని మీరు కొంచెం క్లియర్ చేసుకోవాలి, ఓకేనా? సో ఎలా క్లియర్ చేస్తాం మనము? సో మీరు కావాలి అంటే దీన్ని ఇక్కడ ఈ ఏరియా చూసారా, ఇక్కడ మనకి ప్యాచ్ లాగా వచ్చింది. సో ఏం చేయాలో మనం ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ మీరు కావాలంటే ప్యాచ్ టూల్ యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా? సో ప్యాచ్ టూల్ యూజ్ చేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ డెస్టినేషన్ పెట్టుకోవచ్చు. కావాలంటే డెస్టినేషన్ పెట్టుకొని, సో దీన్ని మీరు ఇలా 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 చేసుకోవచ్చు, ఓకే? అర్థమవుతుందా? ఇలా క్లీనప్ చేసుకోవచ్చు. ఏమైంది? సో డెస్టినేషన్ అండ్ చూడండి ఇక్కడ ఇలా ఇట్లా కామన్ ఏరియా ఇట్లా ఇట్లా పిక్ చేసుకోవాలి. కామన్ చేసుకొని ఇట్లా కిందకి లాగా చూడండి. అక్కడ మీరు ఇట్లా ఫిక్స్ చేసుకోవాల్సి వస్తుంది, ఓకేనా? ఇలా కొంచెం డైరెక్షన్ మనకు కరెక్ట్గా రాదు, జూమ్ చేసుకోవాలి, ఓకే? సో ఇలా మనము నీట్గా ఫిక్స్ చేసుకుంటూ పోవాలన్నమాట. చూడండి అట్లనే దీన్ని మనం ఏం చేద్దాం, ఇక్కడ మనం సోర్స్ తోటి ఇట్లా సెట్ చేసుకోవాలి. సో అలానే ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ప్రాబ్లం ఏరియా ఉంది కదా ఇక్కడ. సో దీన్ని కూడా మీరు ఏం చేయాలి, మీరు డెస్టినేషన్ పెట్టుకోండి. ప్యాచ్ డెస్టినేషన్ పెట్టుకొని ఇక్కడ మీరు సెట్ చేసుకోవాలి. చూడండి
ఎస్ సార్. సో అలా సేమ్ థింగ్ ఇక్కడ కూడా మనకి ప్రాబ్లం వచ్చింది. సో దిస్ ఈజ్ ద కామన్ ఏరియా. కామన్ పాయింట్ ఏంటనేది చూసుకోవాలి మనం. ఓకేనా, చూసుకొని నెక్స్ట్ ఏం చేయాలి మనం, ఇలా మూవ్ చేసుకోవాలి. ఓకే, సో ఇట్లా మెల్లగా సెట్ చేసుకోవాలి. రైట్, ఓకే. అండ్ ఇక్కడ కూడా మీరు చూడండి, కింద కూడా మనకి ఏం చేయాలి చూడండి, ఇగో కింద మనకి కరెక్ట్గా రాలేదు చూసారా. సో దీనికి కూడా మేము ఏం చేద్దాం, మీరు ఇక్కడ ప్యాచ్ టూల్ తీసుకోవాలి, డెస్టినేషన్ పెట్టుకోండి. అండ్ ఫస్ట్ అయితే మనం ఇట్లా సెలెక్షన్ డ్రా చేద్దాం. ఓకేనా, కొంచెం డ్రా చేసుకోండి. ఓకే, ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు ప్యాచ్ టూల్ తీసుకొని ఇలా మనం దీన్ని ఇట్లా ఒకటే ఇక్కడ వరకు పెట్టుకున్నాం. ఓకేనా, క్లియర్. ఇలా ఎస్ సార్. అండ్ తర్వాత చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఫ్లోర్ దగ్గర కూడా మనకి క్లియర్గా రావాలి. సో ఏం చేయాలి మనం, సో ఇగో ఇంతవరకు మనం ఇలా సెట్ చేసుకున్నాం. ఓకేనా, ఇంతవరకు సెట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ప్యాచ్ టూల్ తీసుకుందాం. సో ఇలా మనం సెట్ చేసుకుందాం. ఓకే, సో ఇట్లా ఫ్లోర్ ఏరియా. అండ్ ఇక్కడ చూడండి, ఈ డిస్టర్బెన్స్ ఏరియా వచ్చేసింది మనకి. ఈ డిస్టర్బెన్స్ని మనం ఇలా హైలైట్ చేసుకొని, ఓకే, ఇక్కడ మనకి డెస్టినేషన్ ఉంది, సోర్స్ పెట్టుకున్నాం. ఓకేనా, ఓకే. సో ఇవి కూడా మనము క్లీనప్ చేసుకోవచ్చు తర్వాత. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మనకు కొంచెం ఇది పోయింది చూసారా కింద. సో ఏం చేయాలి మనం, సో మీరు కావాలంటే ఇలా మీరు డ్రా చేసుకోండి. ఓకేనా, కొంచెం అర్థమవుతుందా అనిల అండ్ కృష్ణ? ఎస్ సార్. కొంచెం మీరు జూమ్ చేసుకోవాలి. ఓకేనా, డెస్టినేషన్ పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకొని ఇలా మనం రీప్లేస్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ కరెక్ట్గా రీప్లేస్ అవ్వాలి. సార్ అట్లా కాకుండా సార్ పైకే తీసుకోండి సార్, పైన ఉంది కదా సార్, అది సేమ్ పైన ఉంది కదా సార్, అది వుడ్ పైన డిజైన్. కానీ ఈ లైనింగ్స్ రావాలి కదా మనకి. ఈ లైన్స్ ఎట్లా వస్తాయి చూడండి, ఈ లైన్స్కి చూడండి ఇంకా ఈజీ మెథడ్, పాలిగాన్ లాజో టూల్ తీసుకోండి. ఓకేనా, సో పాలిగాన్ లాజో టూల్ తోటి ఇట్లా మనం సెట్ చేసుకోవాలి. సో తీసుకొని ఇప్పుడు ఏం చేయాలి, మనం ప్యాచ్ టూల్ తీసుకుంటే డెస్టినేషన్ తీసుకుందాం. సో కొంచెం ఇట్లా సెట్ చేసుకున్నాం మనం. ఓకేనా, ఓకే. సో అయితే ఇక్కడ కొంచెం మనకి దీన్ని ఇట్లా రొటేట్ కూడా చేయాల్సి వస్తుంది మనకు. ఓకేనా, సో రొటేట్ ఎట్లా చేస్తాం మనం, యాక్చువల్గా సెలెక్షన్ని రొటేట్ చేయాలంటే చూడండి, మనకి ట్రాన్స్ఫార్మ్ సెలెక్షన్ ఇగో ఇట్లా స్ట్రైట్గా చేసుకోవాలి. ఓకేనా, ఓకే, ఇట్లా చేసుకొని ఇప్పుడు మనము ఏం చేయాలి, ప్యాచ్ టూల్ తీసుకొని ఇలా సెట్ చేసుకోవాలి. సో మేబీ ఆ ప్యాటర్న్ మనకు యాక్చువల్లీ ఇక్కడ మ్యాచింగ్ అవ్వట్లేదు చూడండి. మ్యాచింగ్ ప్యాటర్న్ తీసుకోవాలి మనం. మ్యాచింగ్ ప్యాటర్న్ తీసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. ఓకేనా, సో యాక్చువల్లీ మనకి ఇంకా క్లోన్ స్టాంప్ కూడా వస్తుంది. ఆ క్లోన్ స్టాంప్తో కూడా మనం చూడవచ్చు. ఓకేనా, క్లోన్ స్టాంప్ యూజ్ చేసి కూడా మీరు కరెక్ట్గా ప్యాటర్న్ మ్యాచింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా మనకి ఆ క్లోన్ స్టాంప్ రాలే, లేదంటే మీరు హీలింగ్ బ్రష్తో కూడా చేసుకోవచ్చు. ఎట్లా వేస్తారు హీలింగ్ బ్రష్ తోటి చూడండి, ఇలా హీలింగ్ బ్రష్ తీసుకొని చూడండి, ఇక్కడ మనము ఆల్ట్ అండ్ క్లిక్ చేసుకొని ఇట్లా చేసుకోవాలి. ఓకే, సో కొంచెం వర్క్ చేయాలి, కానీ చూడండి కొంచెం అది కరెక్ట్గా పెయింట్ అవ్వాలి మనం. ఓకేనా, చాలా పాయింట్ అర్థమవుతుందా? సో ఇలా అన్నమాట.
కంటెంట్ అవేర్ ఫిల్ కూడా మీరు వాడచ్చు యాక్చువల్గా. ఓకే రైట్. సో కంటెంట్ అవేర్ ఫిల్ టూల్ కూడా మీరు వాడచ్చు. అండ్ నెక్స్ట్ మీరు డెస్టినేషన్ కూడా వాడచ్చు. ఓకేనా, డెస్టినేషన్ యూజింగ్ దిస్ వన్. ఓకే, సో ఇప్పుడు ఈ సెలెక్షన్ని మనము ఇలా పెట్టేసుకోవచ్చు. ఓకే, అంటే ఈ ఏరియా ఇక్కడ కింద కాపీ అయింది. ఓకేనా, సో అట్లా. ఓకే, సో అయితే ఇది కొంచెం మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, సో ఇది మనం ఏంటంటే ఇట్లా చిటికలో వెళ్ళి అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది అని కాదు. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి కొంచెం ప్రాబ్లం వచ్చింది మనకి. సో దీన్ని కూడా మనము యూజింగ్ కంటెంట్ అవేర్ ప్యాచ్ టూల్ యాజ్ వెల్ యాజ్ ఇంకోటి ఏంది మనకి హీలింగ్ బ్రష్, సో యూజ్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ కూడా మనము ఏం చేయొచ్చు, ఒకసారి ప్యాచ్ టూల్ వాడచ్చు ఇక్కడ. కానీ ఇక్కడ నాకు ఈ ఫ్లవర్స్ ఎగిరిపోతాయి మనకి. ఒకసారి కంటెంట్ అవేర్ వాడి చూద్దాం ఏమవుతుందో. కంటెంట్ అవేర్ వాడితే ఏమవుతుంది మనకి, టోటల్గా ఇక్కడ ఫ్లవర్స్ ఎగిరిపోతాయి మనకి. ఓకే సార్, అట్లా కాకుండా మ్యాజిక్ టూల్ వాడి తీసేయచ్చు. మ్యాజిక్ టూల్ సార్, మ్యాజిక్ టూల్ వాడి మ్యాజిక్ టూల్ కూడా వాడచ్చు. కాకపోతే మ్యాజిక్ టూల్ వాడితే ఏమవుతుంది మనకి బ్యాక్గ్రౌండ్ మనకి యాక్చువల్లీ ఇక్కడ ఒక హోల్ టైప్లో వచ్చేస్తుంది మనం. ఓకే చూడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డిలీట్ కొట్టాను అనుకో, ఇక్కడ నాకు హోల్ లాగా వచ్చేస్తాను. సో మళ్ళీ నేను ఈ హోల్స్ని ఫిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, చేయొచ్చు, సో చేయలేమని కాదు. ఓకేనా, అయితే నేను మీకు ఇంకా క్లోన్ స్టాంప్ గురించి చెప్పలేదు. నేను క్లోన్ స్టాంప్తో మనం ఇంకా బాగా చేసుకోవచ్చు యాక్చువల్లీ. ఓకే, ఇంకా ఈజీగా మనము కాపీ పేస్ట్లు చేసుకోవచ్చు. అయితే ఓకే, ఈ ఏరియాని మనం తర్వాత ఫోకస్ పెట్టచ్చు, ఈ ఏరియాని మనం క్లీనప్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకేనా, సో ఇప్పుడు చూడండి ఇక్కడ కావాలంటే, ఓకే ఇది ఏంటిది అప్పడమా ఏంటి, ఏమంటారు హ్యాండా. సో ఏదైనా సరే, సో మీరు దాన్ని ఐ థింక్ దీన్ని రిమూవ్ చేసేసుకోవచ్చు కావాలంటే. అండ్ వీటిని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా, రైట్. ఓకే, సో ఇది మీరు ట్రై చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఓకే సార్. మెయిన్ థింగ్ చూడండి, ఇంకొక టూల్ చెప్తాను నేను మీకు, జస్ట్ ఇంకా కొంచెం టైం ఉంది కదా. సో చూడండి, మనకి కంటెంట్ అవేర్ మూవ్ టూల్ తోటి ఒక పార్ట్ని ఒక ప్లేస్లోంచి ఇంకో ప్లేస్లోకి ఎలా మూవ్ చేయాలో చూసాం. ఓకేనా, దీంట్లో యాక్చువల్లీ చూడండి, మనకి బ్యాక్గ్రౌండ్ పర్ఫెక్ట్ ఉందనుకోండి, మనకి పర్ఫెక్ట్ వస్తుంది యాక్చువల్లీ. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్లో మనకి ఇక్కడ కొంచెం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంది, గ్రీన్ కలర్ ఉంది, ఇక్కడ ఏమో డిఫరెంట్ కలర్ ఉంది. సో అలాంటి టైంలో మనకి ప్రాబ్లం అవుతుంది మనకి. ఓకేనా, ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. ఇలాంటి ఇమేజెస్లో మేబీ పర్ఫెక్ట్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఎందుకంటే ఇక్కడ కొంచెం సిమిలర్ టైప్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి, ఇక్కడ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఉంది. ఓకేనా, చాలా కొంచెం మనకి బ్యాక్గ్రౌండ్స్ సిమిలర్ టైప్ ఉంటే మాత్రం బాగా వస్తాయి మనకి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇగో ఇది మనకి బాగా వస్తుంది. ఒకసారి నేను ఇది చూస్తాను, 1 minute. సో ఐ థింక్ చూడండి, ఇప్పుడు ఇది ట్రై చేద్దాం మనం. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే మేబీ షాడో దగ్గర ప్రాబ్లం రావచ్చు. ఓకే, షాడో దగ్గర, మిగతా చోట్ల అయితే నాకు రాకపోవచ్చు. సో అందుకే ఇంత సెలెక్ట్ చేస్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేద్దాం, నెక్స్ట్ కంటెంట్ అవేర్ మూవ్ టూల్. ఓకేనా, ఓకే వచ్చింది. ఓకే, ఆల్మోస్ట్ ఇందాక ఇమేజ్ కంటే అయితే బాగానే వచ్చింది. సో కొంచెం ఈ ఏరియాలో కొంచెం ప్రాబ్లం ఉంది. సో
ఏం చేయొచ్చు మనం? ప్యాచ్ టూల్. ప్యాచ్ టూల్ వాడచ్చా? సో ఇలా ఇట్లా వాడుకొని మీరు కావాలంటే ప్యాచ్ టూల్లో మీరు డెస్టినేషన్ వాడచ్చు. ఓకేనా? సో ఇట్లా వాడుకోవచ్చు కావాలంటే. సో ఇది కూడా మీరు కావాలంటే ఇక్కడ మీరు కొంచెం ఏరియాని హీలింగ్ బ్రష్తో సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? హీలింగ్ బ్రష్తో డైరెక్ట్గా మీరు ఆల్ టైం క్లిక్ చేసుకొని ఇట్లా మీరు ఇక్కడ ఇట్లా సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇలా చేసుకోవచ్చు. అండ్ కావాలి అంటే ఇట్లా మీరు డెస్టినేషన్ ఇట్లా తీసుకొని ప్యాచ్ టూల్లో పేరు డెస్టినేషన్ పెట్టుకొని ఇట్లా పెట్టేసుకోవచ్చు. ఓకేనా? ఇది క్లియర్? చూడండి సెట్ అయిపోయిందా? ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీరు కావాలంటే ఏదైనా చిన్న చిన్న మార్కర్లు ఉన్నాయనుకుంటే ఇట్లా సోర్స్ పెట్టేసుకోండి. ఓకే, ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ అయిపోయింది మనం. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? అనిల్ అండ్ కృష్ణ? Yes sir, yes. ఓకే, రైట్. ఓకే, జస్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ చూడండి, మీకు ఒక స్పాట్ హీలింగ్ బ్రష్ గురించి చెప్తాను. రెడ్ ఐ టూల్ అని ఉంది. రెడ్ ఐ టూల్ మనం నెక్స్ట్ క్లాస్ చూద్దాం. స్పాట్ హీలింగ్ బ్రష్ చూడండి. స్పాట్ హీలింగ్ బ్రష్ జస్ట్ మనకు ఒక సింగిల్ క్లిక్ తోటి రిమూవ్ చేస్తుంది. అర్థమవుతుందా? సింగిల్ క్లిక్. చూడండి నేను ఇట్లా క్లిక్ చేస్తున్నా, వెళ్ళిపోయింది చూసారా? జస్ట్ సింగిల్ క్లిక్. అర్థమవుతుందా అనిల్ అండ్ కృష్ణ? Yes sir, yes. ఓకే, ఇది యాక్చువల్లీ కొన్నిసార్లు ఇది పర్ఫెక్ట్ పనిచేస్తుంది, కానీ కొన్ని ప్లేసెస్లో మాత్రం ఇది సరిగ్గా పనిచేయదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏమైతే చూద్దాం. ఓకేనా? దీన్ని నేను ఈ మొత్తాన్ని నేను స్పాట్ హీలింగ్ బ్రష్తో రిమూవ్ చేస్తాను. చూడండి వెళ్ళిపోయింది, కానీ పెద్ద ప్యాచ్ లాగా క్రియేట్ చేసాను. ఓకేనా? సో కొన్నిసార్లు బాగానే చేస్తుంది అది కొన్ని ప్లేసెస్లో. మేబీ ఇది చూద్దాం. ఓకే, నాకు దీన్ని తీసేసేయాలి, ఈ ఫ్లవర్ వేసింది. వెళ్ళిపోయిందా? సేమ్ బ్యాక్గ్రౌండ్ సార్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ రాదు. సేమ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఓకేనా? వెళ్ళిపోయింది. ఇక్కడ షాడో ఒకటి ఉంది. సో దీన్ని ఎట్లా చేస్తాం మనం? ప్యాచ్ టూలా డెస్టినేషన్ పెట్టుకుందామా? సో అయితే డెస్టినేషన్ పెట్టాలంటే మనం ఇక్కడ తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ తీసుకొని మనం డెస్టినేషన్ పెట్టుకొని ఓకే, వెళ్ళిపోయిందా? Yes sir. రైట్. సో దిస్ ఈజ్ ద థింగ్, రైట్? సో ఇగో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇక్కడ. సో చూడండి, క్లీన్ పేడ్ విఎఫ్ఎక్స్ అని క్లిక్ చేద్దాము. ఓకేనా? Okay sir. సో నేను మీకు ఈ ఇమేజ్ ఇస్తున్నాను. ఈ ఇమేజ్లో నాకు ఈ పర్సన్ని రిమూవ్ చేసి చూపించాలి మీకు. ఓకేనా? దిస్ ఈజ్ అ అసైన్మెంట్, థర్డ్ అసైన్మెంట్ ఫర్ యూ. Okay sir. క్లీన్ ప్లేట్స్ అంటారు దీన్ని. క్లీన్ ప్లేట్స్ అంటే ప్లేట్లు కరగడం కాదు. ఓకేనా? ఇది విఎఫ్ఎక్స్లో ఒక టెక్నిక్. ఓకే, సో ఇది నేను ఈ ఇమేజ్ నేను మీకు వాట్సాప్లో పంపిస్తాను. Okay sir. సో ఎక్కడ ఉంది నాకు? ఓకే, మన గ్రూప్ ఇది కదా. సో వేర్ ఇస్ ఇట్? Here sir, కింద. సో ఈ బ్లాక్ పర్సన్ని రిమూవ్ చేయాలి. ఓకే, Okay sir. సో ఆల్రెడీ లోడ్ అవుతుంది. రైట్. సో మీరు ఇంకా సైన్ అవుట్ అయిపోవచ్చు. ఓకేనా? Yes. రైట్. Okay sir. Thank you.